వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించిన కూల్చివేత ఇవాళ మరొకసారి తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. గతంలో హైడ్రా ఏవైతే కూల్చివేతలు చేపట్టిందో ఆ కూల్చివేతలకు సంబంధించి భిన్నవాదనలు వినిపించాయి. ఆ క్రమంలో అందరూ ప్రశ్నించినది ఒకే విషయం గురించి, ఇది కేవలం సామాన్యుల వరకు మాత్రమే పరిమితం అవుతుందా, లేదా ఇది రాజకీయ నాయకులు అలాగే సినీ ప్రముఖులకు సంబంధించిన కూల్చివేతల వరకు కూడా వెళ్తుందని ఒక ప్రశ్నని చాలామంది సంధించారు. దానికి సమాధానం ఇవాళ అందరికీ దొరికినట్టుగానే మనము భావించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇన్కన్వెన్షన్ సెంటర్ గురించి గత దశాబ్ద కాలంగా డిస్కషన్ జరుగుతూనే ఉంది. ప్రతి సందర్భంలోనూ అది ఎఫ్టీఎల్లో ఉంది, దాన్ని కూల్చివేయాలంటూ ఏదైతే ఆందోళన కానివ్వండి, డిమాండ్ కానీ వినిపించాయి. కానీ బట్ ఎప్పుడు అది సాధ్యం అవ్వలేదు. కానీ ఈరోజు మాత్రం దాన్ని సాధ్యం చేసింది తెలంగాణ సర్కార్, అందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్గా ఇది జరిగిన పరిస్థితి కానివ్వండి, ఇది జరిగిన పరిణామక్రమం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇలాంటి ఆక్రమణదారులకు చెప్పినట్టుగా అనిపిస్తుంది. అదే సందర్భంలో నాగార్జున కూడా రెస్పాండ్ అయ్యారు. నాగార్జున రెస్పాండ్ అయ్యి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడము అక్రమం చెబుతూనే నా ఏదైతే ఎన్కన్వెన్షన్లో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమితం లేదు అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి కొన్ని కోట్లకు సంబంధించి ఏదైతే డిస్కషన్ జరుగుతుందో దానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. ఓవరాల్గా చూస్తే హైడ్రా ఇవాళ తీసుకున్న చర్యలు నిజంగానే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేనా, కేవలం అఖిలేని నాగార్జున ఇవాళ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునే నేపథ్యంలో ఇది ఇలాంటి ఆక్రమణదారులకు ఏమైనా వరంగా మారే అవకాశం ఉందో, దాన్ని ఎగ్జాంపుల్గా చూపించి మరింత మంది హైకోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే అవకాశం ఉందా అనే విషయంపైన కూడా మనం చర్చించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. అదే విషయంపైన ఇవాళ మనం చర్చ చేపట్టిన నేపథ్యంలో మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ అంజ సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే మనతో పాటు డాక్టర్ లింగం గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. రామూర్తి గారు, బీఆర్ఎస్ నేత మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటిగా అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. అందసత్యం గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మనం చూస్తున్నాం, అంటే హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఇప్పుడు ఒక 2-3 సార్లు డిబేట్ చేసాము. డిస్కషన్లో ప్రతి సందర్భంలోనూ మనం వచ్చింది, అందరికీ వచ్చిన ప్రశ్న ఏంటంటే ఇది సామాన్యులకు మాత్రమే హైడ్రా, లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ మాత్రం అలాంటిది ఏమి ఉండదు. ప్రముఖులు కానివ్వండి, రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం, కేటీఆర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులకు సంబంధించి కానివ్వండి, సినీ ప్రముఖులకు సంబంధించిన చాలా వరకు ఆక్రమణలు ఉన్నాయి. బట్ వాటి వరకు చర్యలు వెళ్ళవేమో అని అనుమానం చాలామందిలో వ్యక్తం చేశారు. కానీ ఇవాళ ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో వాటికి సమాధానం దొరికినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. గత 2 దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకసారి చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని 2 దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే పర్యావరణవేత్తలు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కూడా చెరువులను ఆక్రమణ చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఈ ఆక్రమణ చేస్తున్నారు అనేది ఇది 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్. దానికి అనుగుణంగానే హైకోర్టు పోతే కూడా 2010లో రఘునందన్ రావు నాట్ ఓన్లీ ఎంపీ ఈ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ హైకోర్టు లాయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 2010లోనే ఈ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి, తర్వాత ఇవాళ ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి కూల్చేయండి అని తీర్పు ఇచ్చిందని చెప్పాడు. అట్లాగే 2014లో రూల్స్ ప్రకారం బోండి అని ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా రూల్స్ ప్రకారం బొమ్మని అన్నారు. అప్పటి వాళ్ళు చర్యలు తీసుకోలేదు, కాబట్టి కూల్చేయటం కరెక్టే అని చెప్పేసి ఆయనకున్న అవగాహన మేరకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత హైడ్రా ఫార్మేషన్ సంబంధించి కొన్ని రిజర్వేషన్లు ఇప్పుడు రాజకీయ భేదాభిప్రాయాలతో ప్రకటిస్తారు. కానీ ప్రజల వైపు వెళ్తే 99.9% మద్దతు ఉంది. ఎందుకంటే చెరువులు ప్రజల ఆస్తి, స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అవన్నీ ప్రజల ఆస్తులే. ఆ చెరువు ఆక్రమిస్తే మనకెందుకులే, మన ఇల్లు కాదులే అనుకుంటే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. వీళ్ళ లక్షల కోట్ల ఆస్తి బయటపడుద్ది చెరువులన్నిటి కరెక్ట్ చేస్తే. కాబట్టి ఇది ఖచ్చితంగా హైడ్రాని వ్యతిరేకించి ఒక్కళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లే. ఏదో డిఫర్ అంటే కాంగ్రెస్ వాళ్ళు కూల్చుతారా అని ఒక ప్రశ్న, లేదా ఉన్నోళ్ళు కూల్చుతారా అని ఒక ప్రశ్న, ఇటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తప్ప హైడ్రా వద్దనే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్వన్ కమిషన్ విషయంలో రంగనాథ్ హిమ్సెల్ఫ్ స్టేటెడ్ జస్ట్ నౌ ఏమన్నాడు ఆయన, అందులో నాగార్జున ట్వీట్ చేశాడు ఏమని, ఒక్క అంగుళం కూడా లేదని. రంగనాథ్ చెప్పింది ఏమిటంటే 1 ఎకరం 12 గుంటలు ఎఫ్టీఎల్ ల్యాండ్ ఉంది, మిగతాది 3.5 ఎకరాల్లో మిగతా 2 ఎకరాల 18 గుంటలు బఫర్ జోన్లో ఉంది. కాబట్టి 2 బిల్డింగులు ఉండకూడదు, వాటిలో కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు, పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్, కాబట్టి డిమాలిష్ చేసినామని అన్నాడు. ఇప్పుడు నాగార్జున చేసినటువంటి క్లెయిమ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే కుంట కూడా ఆక్రమించలేదు, పట్టాభి అంటుండు. ఇవాళ చాలా చెరువులలో ఎఫ్టీఎల్లో
బఫర్ జోన్లలో కూడా పట్టా భూములు ఉన్నాయి. పట్టా భూములు పట్టాలు లేకుంటే ఏమి లేవు, పట్టాల భూములు ఉన్నాయి, కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి వీల్లేదు. ఎస్ కాబట్టి నాగార్జున అంతకు భిన్నంగా కన్స్ట్రక్ట్ చేశాడు. కాబట్టి హైకోర్టు తీర్పులకైనా రేపు హైకోర్టు స్టే ఇచ్చింది అనుకోండి, రేపు హైడ్రా దానికి హైకోర్టు స్టే వేకేట్ చేయగానే హైడ్రా ఆన్సర్ ఇస్తుంది. ఎస్ ఇవో మా కొలతల ప్రకారం, గతంలో సెటిలైట్ ప్రకారం, ఇప్పుడున్న కొలతల ప్రకారం రంగనాథ్ చెప్పినట్టుగా ఇవి ల్యాండ్స్ ఉన్నాయని ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి ఎప్పుడో ఒకవేళ నాగార్జున అనుకునేది నిజమైతే 2014 స్టే ఇస్తే గత 9 ఏళ్ళు ఏం చేశారు ప్రభుత్వాలు, ఏం చేసినాయి? స్టే వెకేట్ చేయించాలి కదా. అవును. అంటే వెకేట్ చేయించకుండానో లేకపోతే ఇతరత్రనో ఏదో ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే దానికి కౌంటర్ పోలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మిగతా ప్రతిపక్షాలకు ఒక తీరుగా, కాంగ్రెస్ పక్షానికి ఒక తీరుగా వ్యవహరిస్తే విమర్శించాల్సిందే, దాంట్లో ఇంకా క్వశ్చనే లేదు. కానీ హైడ్రా తీసుకుంటున్నటువంటి, ఎందుకంటే ఒక డైనమిక్ ఆఫీసర్ వచ్చాడు, ఆ డైనమిక్ ఆఫీసర్ కూడా మన అవగాహన ప్రకారం ఆ డైనమిక్ ఆఫీసర్ కూడా సినిమా హీరో లెక్క హీరోయిజం చేయడానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఇటు కోర్టు డైరెక్షన్స్ పాటించాలి, అటు ప్రభుత్వం యొక్క రెండింటిని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ చేయాలి పని చేస్తూ, మళ్ళీ రాజకీయ విమర్శల్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఆయనకు ఉంటుంది. కాబట్టి తర్వాత ఇంకోటి కూడా అండి, ఒక్క మాట చెప్పి ముగిస్తా. 2014లో వచ్చిన జీవో ప్రకారం క్లియర్ గా మెజర్ చేశారు, కార్పొరేషన్ మున్సిపాలిటీ అవుట్ సైడ్ ఉంటే వాగుకు కానీ దేనికైనా 300 అడుగులు అంటే 100 మీటర్లు బఫర్ జోన్లకు వస్తుంది అని, విత్ ఇన్ ది లిమిట్స్ ఉంటే 150 అడుగుల వరకు అంటే 50 మీటర్ల వరకు బఫర్ జోన్లకు వస్తుంది అని, 10 హెక్టార్స్ కానీ అంతకు పైనటువంటి చెరువు వైశాల్యం ఉంటే అది 30 మీటర్ల వరకు అంటే 90 అడుగుల వరకు బఫర్ జోన్ ఉంటుంది అని. ఇవన్నీ క్లియర్ గా జీవోలు ఇచ్చారు. అది మెట్రోపాలిటన్ జిహెచ్ఎంసీ ఇచ్చింది ఆ జీవో 2014లో. కాబట్టి వాటి ప్రకారం చూసినా, ఏటి ప్రకారం చూసినా ఇవాళ సరి చేయటం కరెక్ట్. అయితే దీంట్లో అదర్ సైడ్ ఏమిటంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అటువంటి జీవోలు మెన్షన్ చేయకపోతే ముందే కొన్ని కట్టడాలు కట్టుకురు, వాటి సంగతి ఏందన్నప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో దానికి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలతో చర్చించి అటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవచ్చు. వాళ్ళకి ఇంకో చోట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అంటే అమరావతిలో రాజధాని భూమిలో ఒక్కటే మాట కేటాయించారు. ఆయా చంద్రబాబు నాయుడు అంటుంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఊళ్ళల్లో నేటివ్ ప్లేస్ లో ఇళ్ళు ఇస్తాం, ఇది ఖాళీ చేయిస్తామని చెప్తున్నారు. అట్లా ఇక్కడ కూడా నష్టపోయిన వాళ్ళకి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ చూడటంలో రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. రామూర్తి గారు, చాలా రోజుల నుంచి మీకు ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, కేవలం దీన్ని రాజకీయ కక్షలకు ఉపయోగించుకుంటున్నారు కదా, నిజంగానే ప్రముఖులదో లేకపోతే రాజకీయ నాయకులతో వస్తే కూల్చేస్తారా లేదా అని ఒక ప్రశ్న ఎప్పుడు వేస్తూ వచ్చారు. ఇవాళ మీకు సమాధానం దొరికిందంటారా? ఇప్పుడు సరే, సత్యం గారు చాలా మంచి విషయాలు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనిని ఎవరు శంకిస్తలేదు, చాలా మంచిదే. అది దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, హైదరాబాద్ ప్రజలు హాయిగా ఉండడం కోసం అది చాలా మంచి పద్ధతి. కానీ ఒక చట్టం అనేది ఉంటది, ఒక పద్ధతి ఉంటది. ఎందుకు వీళ్ళు రాత్రికి రాత్రి ఈరోజు నాగార్జున గారి కూలగొట్టిన వెంటనే వీళ్ళకి వచ్చే లాభం ఏంది అంటే, ఒకరిని భయపెట్టడం కోసమా లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రభుత్వానికి అవలంబించడం కోసమా? ఒకవేళ నిజంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు అయితే మీకు చట్టాన్ని మీరు గౌరవిస్తున్నారా లేదా? చట్టం పట్ల మీకు గౌరవం ఉన్నదా లేదా? చట్టం పట్ల గౌరవం ఉంటే మీరు నిజంగా తప్పు చేసిందని నిరూపించవచ్చు కదా. అన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటాయి. బఫర్ జోనా లేకపోతే ఎఫ్టీఎల్ చెరువు ఎంత అనేది అన్ని ఆధారాలు కోర్టు నుంచి లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి లేదా ఒక సత్వర న్యాయం జరిగేటట్టు ప్రజలకు ఉపయోగపడేటట్టు చట్టాన్ని రూపొందించవచ్చు కదా అనేది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఉంటున్నారు. సరే, వాళ్ళు ఎట్లుంటున్నారు, అధికారికంగా ఉంటున్నారా అనధికారికంగా ఉంటున్నారా అది పక్కన పెడితే వాళ్లకు ఇండ్లు కల్పించే ఇండ్లు అది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు రెండింటిని మిక్స్ చేయడం ద్వారా, ఒకటి రామూర్తి గారు, నువ్వు అర్ధరాత్రి తీసుకుపోయి రెండింటిని మిక్స్ చేయడం ద్వారా ఆ పేద ప్రజలు ఎక్కడికి పోవాలా? మీరు ఒక నిమిషం రామూర్తి గారు
రామూర్తి గారు ఒక నిమిషం, రామూర్తి ఒక నిమిషం. రామూర్తి గారు, పేదలకు సంబంధించిన దాన్ని మనం దీనిలో మిక్స్ చేయొద్దు, ఎందుకంటే మనం పేదలకు సంబంధించి డిస్కస్ చేద్దాం డెఫినెట్లీ. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే మీరు కూడా అంటే పార్టీకి, ఎందుకంటే ఇదే హరీష్ రావు గతంలో ఆ ఎన్కన్వెన్షన్ సెంటర్ అన్నది తమ్మిడికుంటకు సంబంధించిన దాంట్లో ఎఫ్టీఎల్లో ఉంది, దాన్ని కూల్చాలి అని మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు తెలియదు. ఆయన సైలెంట్ అవ్వే టైంలో చెప్పిన ఓన్లీ ఒక రీజన్ ఏంటంటే అది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి అది చర్యలు తీసుకుంటారనే టైంలో చెప్పి సింపుల్గా ముగిచ్చేశారు. కానీ అందరి అనుమానం ఏంటంటే మీరు హయాంలో ఉన్నారు, మీ హయాంలో ఉన్నప్పుడే దానికి సంబంధించి లోకాయుక్త నుంచి మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాన్ని కూల్చేయమని. ఆ సందర్భంలో మీరేం చేయకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇది హైడ్రాని దాని ఇంటెగ్రిటీని క్వశ్చన్ చేసే టైంలో ఫస్ట్ అందరూ మాట్లాడిన మాట ఇదే, ఎన్కన్వెన్షన్ కూల్చే దమ్ము ఉందా మీకు? ముందు నుండి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా 1975 నుండి చెరువులు ఉన్నాయని చెప్తున్నారు. చెరువులు గొలుచుకట్టు చెరువులు ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు రంగనాథ్ గారు మాట్లాడిన బయట కూడా నేను చూశాను. అదే ఆయన ఏమంటున్నారు, 65 నుండి 1975 నుండి అంతకంటే ముందు నుండి చెరువులు గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. అవన్నీ మీకు ఉన్నది కదా, మరి ఆధారాలు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన మరి కలెక్టర్ లెవెల్లో మీకు ఇచ్చిన అనుమతులు ఉన్నాయి. వాళ్ళ అనుమతుల ప్రకారం వాళ్ళు పట్టాలు అయింది, పట్టా బుక్కులలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అనుమతులు తీసుకున్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? రైట్, దీన్ని బాధ్యతను ఎవరు? అర్ధరాత్రిని కూలగొట్టడం వల్ల కానీ ఇప్పుడు అంటే ఇది రెగ్యులర్ ఫార్మాట్ లేండి, అర్లీ మార్నింగ్ వెళ్ళి కూల్చేయడం అన్నది అదో రెగ్యులర్ ఫార్మాట్ లాగా మారిపోయింది. ఒకసారి అమర్నాథ్ గారు, ఇప్పుడు ఈ మొత్తం విషయంలో ఒకటి కోర్టు ఇంటర్వ్యూన్ అయింది, మరొకసారి కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి క్లియర్గా చెప్పింది ఏంటంటే స్టే మొత్తానికి ఇప్పుడు అది ఎలా ఉందో అలా ఉంచండి, మీరు పూర్తి స్థాయిలో వాదనలు వింటామని చెప్పిన నేపథ్యంలో వెంటనే రఘునందనరావు గారు బయటకు వచ్చారు. రఘునందనరావు గారు మాట్లాడుతున్నది కూడా ఏంటంటే అదే రిలేటెడ్, కోర్టులను తప్పుపడుతూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ ముందు తెలియదు అనే టైప్లో ఒకటి స్టే ఇవ్వడం ద్వారా మరొకసారి హైడ్రాకు బ్రేకులు వేయడానికి ఒక మార్గం సుగమం చేశారన్న ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది. మీరు ఎలా చూస్తారని మీ విశ్లేషణ ఏంటి? మొదటగా అందరికి నమస్కారం అండి. మీరు అన్న మాటలో కోర్టులను అది ఆయన అట్లా తప్పుపట్టలేదు. సుప్రీంకోర్టు యొక్క రూలింగ్ ను రిఫర్ చేస్తూ హైకోర్టు స్టేట్ లా ఇచ్చింది. ఒకవేళ ఆ స్టే ఇచ్చినట్టయితే 10 సంవత్సరాల నుంచి ఏ రిజిస్ట్రారు ఏ లాయరు అది టేబుల్ మీదకి రాకుండా చేశారనే దాన్ని, అది కోర్టును చెప్పినట్టు కాదు, ఏ ఒక పర్టికులర్ వ్యక్తి ఆయన టార్గెటింగ్ గానే చెప్పారు క్లియర్ గా, ఆబ్జెక్టివ్ గా. వారు మొత్తం కోర్టు వ్యవస్థను అట్లా చేసినట్టు లేదు, ఎందుకంటే చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టుని రిఫరెన్స్ తీసుకున్నారు వాళ్ళ రూలింగ్ నే. సో ఇప్పుడు మనం సుప్రీంకోర్టు రూలింగ్ నే మనము ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి. సో కమింగ్ బ్యాక్ టు ఎన్కన్వెన్షన్ విషయము, ఇప్పుడు ఆ చెరువు అదొకటే చెరువు కాదండి. 2014, 2018, 2020 ఈ 3 సంవత్సరాలలో చాలా ఎక్కువ వర్షపాతము, ఎక్కువ మంది చనిపోవడం జరిగింది నాలాల్లో పడి. మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరము నాలాల్లో పడి రెండు పిల్లలు వాళ్ళు చనిపోగానే ఇట్లానే మనము మీడియాలోనేమో డిస్కషన్స్ పెడుతున్నాము, ఎవరో ఒక బిల్డింగ్ కూలగొడుతున్నారు అయిపోతున్నారు, దాంతో ఒకళ్ళు ఎవరో స్టే తీసుకొస్తున్నారు, అంతా మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు నడుస్తున్నది. సో ఈ 10 సంవత్సరాలలో నేను జస్ట్ రిమైండ్ చేస్తాను రామ్మూర్తి గారి కోసము, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కూడా మాట్లాడుకొని తర్వాత ఇప్పుడు మనం కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము 2020లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా రిలీజ్ చేసింది. మీకు జ్ఞాపకం ఉంటుంది, ఒక రోజే దాదాపు 14 మంది 16 మంది సబ్జెక్ట్ కరెక్షన్ చనిపోయారు ఒకటే రోజు. శంషాబాద్ మైలార్దేవపల్లిలో ఒక కుటుంబ సభ్యులు 9 మంది, ఒక కుటుంబ సభ్యులు ముగ్గురు చనిపోతారు. పెద్ద ఇష్యూ అయిపోయింది 2020, ఇఫ్ యూ కెన్ రిమెంబర్. అయితే ఆ రోజు తర్వాత వెంటనే ఏం చేశారు, హుటాహుటిన ఒక పెద్ద మీటింగ్ వేసి కేబినెట్ సమావేశం పెట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేశారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా కథం అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా దాని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదండి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మొదటి నుంచి కూడా లేక్స్ ప్రొటెక్షన్ పైన ఒక పరిణితి చెందిన వ్యవస్థలు లేవు ఇక్కడ. ఇప్పుడు బెంగళూరులో కూడా మీరు చూసినట్టయితే పరిణితి చెందిన వ్యవస్థ కోసం వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మాఫియా. ఇక్కడ కూడా ఏంటంటే దానికి ఫుల్ అంటే పవర్స్ ఉన్న ఒక వ్యవస్థ నిర్మాణం కాకుంటే ఈ లేక్స్ కానీ పాండ్స్ కానీ అతి కొద్ది సమయంలోనే ఖతం అయిపోతాయండి. ఎందుకంటే మనం 10 సంవత్సరాలలోనే ఇవాళ నేను ఒక ఆర్టికల్ చదువుతుంటే వాళ్ళు చాలా క్లియర్ గా గూగుల్ మ్యాప్స్ ని తీసుకొని కంపేర్ చేశారు ఒక్కొక్క చెరువు. గూగుల్ మ్యాప్స్ అది తప్పియేది కదా. 2014 కన్నా ముందు 2019 రిఫరెన్స్ నేను చెప్తున్నా, 5 సంవత్సరాలలో అసలు ఎన్ని వందల వేల ఎకరాలు ఎంక్రోచ్మెంట్ అయిందనేది వాళ్ళు కంపేర్ చేశారు. సో ఇప్పుడు జియో నెంబర్ 157 రఘునందన్ రావు గారు కూడా వారు చాలా క్లియర్ గా దాన్ని రిఫర్ చేశారు. జియో నెంబర్ 157 సూపర్ సీడ్స్ ఎవ్రీథింగ్. అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక జియో చెప్పిన దాని ప్రకారం. ఇన్కన్వెన్షన్ గురించి హరీష్ రావు మీరు కూడా రిఫర్ చేశారు, దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయను.
ముఖ్యంగా ఇప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే అంటే బియాండ్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఏదో ఒక వర్షన్ వాళ్ళు తప్పు రైట్ అని చెప్పడం కంటే కూడా మనందరం కూడా ఒక ఏమంటారు దాన్ని ఒక శ్రద్ధతోని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం అంటే ఇకపైన ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా రైట్. ఎవరైనా సరే వచ్చి ఈ చెరువును కబ్జా చేస్తాను లేకుంటే ఈ FTL లో నేను పర్మిషన్ కావాలంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా బియాండ్ ద పొలిటికల్ పార్టీస్ వీ హావ్ టు టేక్ అ డిసిజన్ అండ్ ఒక తీర్మానం చేసుకొని ప్రవర్తించుకుంటే ఏమవుతుందంటే అతి కొద్ది సమయంలో అంటే 10-15 సంవత్సరాల్లోనే మనం చాలా దారుణాలు చూడాల్సిన అక్కర ఉంటుంది. ఇప్పుడు వయనాడ్ ఎగ్జాంపుల్, మీకు ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్, ఢిల్లీ క్యాపిటల్ సిటీలో ఢిల్లీ ముంబై అనేది మీరు మంచి రెఫరెన్స్ అది వాస్తవానికి. కరెక్ట్. సో ఎందుకు ఇప్పుడు ముంబై మీకు ముంబైలో మామూలుగా మనం ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరు ముంబై వెళ్ళినా కూడా ఇంత దారుణంగా ఎట్లా కబ్జాలు పెట్టిరని మనకే అనిపిస్తుంది. అవును, అక్కడ ఒక పెద్ద నేషనల్ పార్క్ నే కబ్జా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. రైట్. సో హైదరాబాద్ మనందరికీ కూడా 450-500 సంవత్సరాల నుంచి వస్తున్న ఒక అద్భుతమైన సిటీ అండ్ వరల్డ్ లో కొన్ని సేఫెస్ట్ సిటీస్ లో అంటే మీకు జియోగ్రఫికల్లీ మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఒకసారి లింగం గారి దగ్గర తెలంగాణ హైదరాబాద్ ను మనం ఉపయోగించుకోకుండా ఇట్లాంటి వాటర్ కన్జర్వేషన్ సరిగ్గా చేయకుంటే రానున్న తరాలకు మనం ఆలోచించుకోవాలని అనుకుంటున్నాం. రైట్. లింగం గారు ఇక్కడ అంటే 2 రకాల ప్రశ్నలు. ఒకటి ఇప్పటికీ అదే ప్రశ్న, కేవలం రేవంత్ రెడ్డి ఎప్పుడో 2016 నుంచి ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ కూల్చివేత గెలిపారా, లేకపోతే ఒక పల్లా రాజేశ్వరకు సంబంధించింది ఆయన బీఆర్ఎస్ నాయకుడు కాబట్టి దాని కూల్చివేతలకు మీరు సిద్ధమవుతున్నారా అన్నది ఒక ప్రశ్న. అయితే మీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులది ఇప్పటికీ వచ్చింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, లేకపోతే మీ పట్నం మహేందర్ రెడ్డిది, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ మేము చూపిస్తాం రండి అని కేటీఆర్ అయితే మరొక సవాల్ విసురుతూనే ఉన్నారు. ఎన్కన్వెన్షన్ మీద వచ్చిన ఈ స్టేని మీరు బూచిగా చూపించి ఫర్దర్గా ముందుకు వెళ్ళరా లేకపోతే వెళ్తారా? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. అదేవిధంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కోపానిస్టులు అందరికీ నమస్కారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమమేతో పాటు ఇవాళ పర్యావరణాన్ని కూడా రక్షించాలనే ఒక సదుద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనకు తెలుసు గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ పాలనలో ఏ విధంగా హైదరాబాదులో చెరువులు నాలాలు కబ్జాకు గురయ్యిందనేది ఇవాళ చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ప్రత్యేకించి గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఈ ఆక్రమణలు అనేవి ఎక్కువగా జరిగినాయి. సో ఇదే విధంగా పోతే ఇవాళ హైదరాబాదు తెలంగాణ భవిష్యత్తే మనుగడలో ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ చెరువులు కనుక రక్షించకపోతే ఈ విధంగా కబ్జాలు ఇట్లా జరుగుతూ ఉంటే రేపు భవిష్యత్తు హైదరాబాదులో మానవ మనుగడ నివసించడానికి చాలా కష్టతరమైంది. ఇట్లాంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆక్రమణలకు గురైనటువంటి ఏదైతే చెరువులు నాలాలను దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, ఇట్లాంటి ఆక్రమణలు జరగకుండా అరికట్టాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ చూడండి, గత 10 ఏళ్లుగా ఏనాడైనా చెరువుల గురించి ఇట్లా ఆక్రమణలు జరుగుతున్నాయి, నాలాలు కబ్జాలకు ప్రభుత్వ భూములన్నీ కూడా ఇవాళ కబ్జాలకు గురవుతున్నాయని మరి గత 10 ఏళ్లుగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏడైనా దాని మీద ఏదైనా నిర్ణయం తీసుకున్నారని ఇవాళ ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వ ఆస్తులను రక్షించాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ ఇట్లా జరుగుతుంటే ఇవాళ అక్రమ కట్టడాలు కూల్చేస్తే మీకు వచ్చిన బాధ ఏందండి? ఇవాళ ఎవరండి వీళ్ళంతా కూడా? ఇవాళ ఎన్కన్వెన్షన్ తీసుకోండి, లేదా మిగతా బడా బిల్డర్ల యొక్క అక్రమ కట్టడాలను కూల్చేస్తే దాని మీద కూడా కోడిగుడ్డు మీద నాగార్జున ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే నిజంగానే నేను ఆక్రమణకు పాల్పడ్డాను అనిపిస్తే మీరు ప్రూవ్ చేస్తే నేనే కూల్చేవాను కదా, మీకు ఎందుకు అంత కష్టం తీసుకున్నారు? మీరు అంతా అర్లీ మార్నింగ్ వచ్చి చెప్పకుండా కూల్చేసే అవసరం ఏముండే మీకు? మీరు నాకు చూపించేసి ఇది మీరు FTL లో ఉన్నారు అంటే నేనే తీసేసేవాడిని అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాగార్జున ఇప్పుడు ఏదైనా మాట్లాడతారండి, అది అక్రమక FTL బఫర్ జోన్లో కట్టినని అందరికీ తెలిసిన విషయమే. గతంలోనే చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకొకటి ఇంతకుముందుకు బీజేపీ నాయకుడు రఘునందనరావు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, సుప్రీంకోర్టు హ్యావ్ ఏ స్టేటెడ్ క్లియర్ డైరెక్షన్స్. నువ్వు FTL లో కట్టి బఫర్ జోన్లో కట్టిన తర్వాత నీకు నోటీసులు ఇచ్చుకుంటా నీకు ఇన్ఫార్మ్ చేసుకుంటూ చేస్తారా అండి? ఇవాళ నువ్వు ప్రజల సొమ్ముని నువ్వు అంత అక్రమంగా ఆక్రమించి కట్టినావు, దానికి ఎలాంటి నోటీసు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్షన్స్ ఉంది. ఇంకా మీరు మాట్లాడతారేంటండి? చేసింది అదే టెక్నికల్ అంశం కదా, వాళ్ళ స్టే వచ్చింది. స్టే నేను అదే చెప్తున్నాండి,
ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తుని మీరు ఎట్లా ఆక్రమించుకుంటారండి, ఎట్లా కడతారండి? బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఇవాళ కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ కూడా చూడండి, జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇవాళ 111 జీవోలో ఉంది, బఫర్ జోన్లో ఉంది. డెఫినెట్ కూడా నేను ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసింది. ఇవాళ భవిష్యత్ తరాలకు హైదరాబాద్ని అందించాలనే సదుద్దేశంతో చేస్తే దీని మీద కూడా విమర్శలండి. ఎవరండి వీళ్ళంతా? బడా బడా నాయకులకు అందరికి ఇన్ఫార్మ్ ఇచ్చి కూడా వాళ్ళ కంపెన్సేషన్ చేయాలని ఒక నాయకు ఇంతకుముందుకు డిబేట్లో బీఆర్ఎస్ నాయకులు అంటారు కంపెన్సేషన్. ఎవరు కంపెన్సేషన్ చేస్తారండి? వీళ్ళంతా బడా బడా నాయకులు, వీళ్ళకి చేయాలండి? పేదలుగానే చేయాలని నేను అదే చెప్తున్నా. డెఫినెట్ కూడా పేదల విషయం వచ్చినప్పుడు డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది. ఇది ప్రజల యొక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మనసులో ఉన్న బాధలు కష్టాలు సుఖాలు వినడానికి ప్రభుత్వం ఉంది. గతంలో లెక్క కేసీఆర్ లెక్క నియంత్రణ గడిలలో కూర్చొని ఏది పడితే ఇష్టానుసారం చేసి ఇవాళ చూడండి ఈ ఆక్రమణలు ఎవరు జరిగినాయండి? అందరూ కూడా కేసీఆర్ బినామీలే కదా, కేసీఆర్ బినామీలే కదా. వీళ్ళంతా ఎవరండి? ఇవాళ మీరు చూడండి, ఇవాళ గతంలో హైదరాబాద్ సిటీ అంటే అరే ఆగండి అన్న, హైదరాబాద్ సిటీ అంటే లేక్ల సిటీ అంటారు, చెరువుల సిటీ. ఇక మీరు చేసిన ఘనకార్యం బాగుంది. దీంట్లో పర్యావరణ చివరకు ఆర్థిక విధ్వంసం కాదు, పర్యావరణ విధ్వంసం జరిగింది 10 ఏళ్లుగా హైదరాబాద్ లో. ఇవాళ చూడండి సామాజిక కార్యకర్తలు పర్యావరణవేత్తలు అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. దయచేసి మీరు కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయండి. మనందరం కూడా పర్యావరణ రక్షిస్తాం కదా. రేపు భవిష్యత్ తరాలు హైదరాబాద్ భవిష్యత్ తరాలు హైదరాబాద్ లో ఉండాలన్నా తెలంగాణలో ఉండాలన్నా ఈ విధంగా ఆక్రమణలు చేసుకొనిద్దామా? ఎవరైనా ఎఫ్టీఓలో కట్టుకొనిద్దామా? చెప్పమనండి. బియాండ్ లా వెళ్తున్నారు మీరు అనేది వాళ్ళ అనుమానం. బియాండ్ లా ఎక్కర్లేదండి. ఇవాళ గతంలో మీరు ఒక చట్టాన్ని మీ ఒక సపరేట్ ఒక ఏజెన్సీని హైడ్రా అనే ఏజెన్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ పాలక మండలికి చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉండి పర్యవేక్షిస్తున్నాండి. రేవంత్ రెడ్డి అన్న కొన్ని అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే ఇది హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా అన్నది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలాగా ఉండాల్సింది, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా ఉండడము, ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతలు కానివ్వండి మిగిలినవి కూడా గతంలో రేవంత్ రెడ్డి నోట్ చేసినా లేకపోతే వాటి గురించి మెన్షన్ చేసిన వాటి మీదనే ఎక్కువ ఇప్పుడు చర్యలు వస్తున్నాయా, చర్యలు జరుగుతున్నాయని అనుమానం కూడా చాలా మంది ఉన్న నేపథ్యంలో దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. అందసత్యం గారు, ఇవాళ చాలా మందిలో ఉన్న ప్రశ్న కూడా ఏంటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా హైడ్రాని చాలా మంది చూడట్లేదు. కేవలం ఇప్పటికి కూడా ప్రభుత్వ రంగ సంస్థలాగానో లేకపోతే ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన నడిపిస్తున్న సంస్థగానే దాన్ని చూస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన కూల్చివేతలు కానివ్వండి జరుగుతున్న డిస్కషన్లు ఎక్కువ శాతము ప్రతిపక్షాలకు సంబంధించిన వాటి గురించి డిస్కషన్ ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా జన్వాడ ఫామ్ హౌస్ అనగానే కేటీఆర్ అది లీజు తీసుకున్నారా లేకపోతే ఆయన బినామీ పేర్లతో కొన్నారా అన్నది పక్కన పెట్టేస్తే ఇవాళ మరొక కేసు నమోదైంది. ఆ కేసు నమోదైంది పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించింది. ఇదే ఎన్కన్వెన్షన్కి సంబంధించి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి రాగానే ఫస్ట్ స్టెప్ కింద దాన్ని తీసేస్తున్నారు అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. ఇలాంటి సందర్భంలో స్వయం ప్రతిపత్తి అనే పదాన్ని దీనికి వాడొచ్చా వాడకూడదా? స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాటిలలో అటానమస్ అనేది ఒక హైకోర్టు తప్ప మిగతావి ఏవి కూడా అటానమస్ లేవు. ఉన్న స్టేట్ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్లో అటానమస్గా పనిచేస్తాయి అనుకున్నటువంటివే ఇవాళ సిబిఐ కానీ ఐటీ కానీ లేకపోతే ఈడీ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. దానికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ మానిటరింగ్ చేయనియండి. దానికి తప్పులు చేస్తే పీపుల్స్ ఒపీనియన్ నెగిటివ్గా ఫామ్ అయింది, రైట్ చేస్తే పాజిటివ్గా ఫామ్ అవుతుంది. ఫైనల్ జడ్జిమెంట్ పీపుల్దే. కాబట్టి పీపుల్ ఏం ఆలోచిస్తారనేది ఆలోచించాలి, కానీ ఇవన్నీ నిలబడవు. ఫైనల్ జడ్జిమెంట్ పీపులే ఇస్తారు. ఇవాళ మీరు ఓటింగ్ పెట్టండి, ఆ హైడ్రా ఉండాలన్నా తీసేయాలన్నా లేదా ఈ చెరువులు కబ్జాలు విడిపించాలా లేదంటే 99.9% సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే బడా బాబులంతా ఆక్రమిస్తే వాళ్ళు అన్ని ఉపయోగించుకుంటారు. హైకోర్టును ఉపయోగించుకుంటారు, సుప్రీంకోర్టును ఉపయోగించుకుంటారు. ఇవాళ ఎన్కన్వెన్షన్ ఎగ్జాంపుల్ కదా, 9 ఏళ్ల నుంచి స్టే ఉంటే దాన్ని గవర్నమెంట్ వెకేట్ చేయకపోతే అట్లే ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళు కూడా ఉంటుంది. నాగార్జున నాకు చెప్తే తీసేసాను కానీ 9 ఏళ్ల నుంచి ఏం చేశాడు? అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఇది పట్టా భూములు, ఇవి పట్టా భూములు, మేము ఆక్రమణ చేయలేదు. వినండి, నాగార్జున నేను నీతిమంతుల్ని తీసేసావని అనుకుంటే గత 9 years నుంచి కట్టిన బిల్డింగ్ కోసం రెగ్యులరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తాడు. 9 years నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా లేకపోతే ఇంకో ప్రభుత్వం ఎవరు ఇవ్వలేదు, రెగ్యులరైజ్ చేయలేదు. అట్లా రెగ్యులరైజ్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తుండు? ఇది తేలక ముందే ఎఫ్టీఏల బీఆర్ఎస్ తర్వాత బఫర్ జోన్ అని తేలవక ముందే ఎట్లా రెగ్యులరైజ్ కోసం ప్రయత్నం చేస్తుండు?
కాబట్టి పెద్ద మనుషులు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అందులో ఏం దాగిందో కూడా మనం ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ నాగార్జున అంటే ఎవరికి కోపం ఉంటుంది? ఎవరికి కోపం ఉండదు. ఆయన ఉన్న ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నవాడు కాదు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి దాంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కలిపి కూడా దీన్ని ట్రీట్ చేయకపోతే కష్టం అవుద్ది. తర్వాత రెండోది మనం చూస్తే కూడా ఫిజికల్గా రంగనాథ్ చెప్తాను, ఫిజికల్గా చూస్తే చెరువులో గోడకు నాగార్జున కట్టిన గోడకు నీళ్లు ఆగి ఉన్నాయి. అంటే చెరువుల్ని కట్టితే వెళ్తుంది. ఇంకా ఇతర కూడా ఇప్పుడు ఆ రంగనాథ్ ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చారో అవి కూడా ఇవాళ వాళ్ళ కట్టడాలు చెరువు ఒడ్డున 2 అడుగులు 3 అడుగుల దూరంలో వాళ్ళ కట్టడాలు ఉన్నాయి. మనకు ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ చుట్టూ మున్సిపాలిటీ ప్రకారం విత్ ఇన్ ది మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంటే 90 ఫీట్స్ ఉండాలి, అంటే 30 అడుగుల దూరం ఉండాలి. బఫర్ జోన్ 30 అడుగులు ఉంటుంది, 30 మీటర్లు ఉంటుంది. కానీ 2 మీటర్లు 3 మీటర్ల దూరంలో ఉన్నాయి ఈ కన్స్ట్రక్షన్స్ అని. కానీ మొన్న అంటే మనం మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి దాని కూల్చివేత జరగబోతోందంటూ కొన్ని రూమర్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడేమో హైడ్రా చాలా క్లియర్గా ఎలాంటి స్టేను ఇవ్వను, నేను డెఫినెట్గా దాని మీద ఏదో చూసి దాని బట్టి చర్యలు తీసుకోండి అని చెప్పారు. కానీ ఇవాళ అదే నాగార్జున తెలంగాణ స్టే రావడంతో దీన్ని ఆసరాగా చేసుకొని మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ దీని రెఫరెన్స్తో పెట్టుకొని మళ్ళీ ఏమైనా కోర్టుకు వెళ్తారని అనుమానం చాలా మందిలో ఉంది. దాన్ని ఎలా చూడాలంటారు? కోర్టు అది పీపుల్స్ ప్రైమరీ రైట్. ఎందుకంటే రేపు నాగార్జున స్టే తెచ్చినంత మాత్రాన స్టే తెచ్చితే నాగార్జునని సమర్థించినట్టు కాదు. వాదనలు వింటామన్నారు. ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తారు, గవర్నమెంట్ దగ్గర డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేస్తారు. ఆ తీర్పు హైకోర్టు తీర్పు ఎవరు ఫేవర్ ఇస్తే అప్పుడు జడ్జిమెంట్ తప్ప ఇప్పుడు స్టే ఇచ్చినంత మాత్రాన ఇది ఏమిటి? మన దగ్గర ఉన్నటువంటి ప్రొసీజరే ప్రైమరీ రైట్, కానీ ఈ ప్రొసీజర్ ల్యాప్స్ అవుతుంది. అంటే ఒక స్టే వస్తే 9 ఏళ్ళు ఆగిర్రు, ఇంకో స్టే వస్తే ఇంకో 9 ఏళ్ళు ఆగుతారు. అప్పుడు ఫేవరబుల్ గవర్నమెంట్ వచ్చి కానీ ఓన్లీ అడ్వాంటేజ్ అంటే వాళ్ళు కూల్చేశారు మొత్తం, కనీసం ఆ ప్రయత్నం అనేది జరిగింది. లింగం గారు, లింగం గారు, ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి అన్నింటినీ మానిటర్ చేస్తున్నారు డైరెక్ట్గా. ఎక్కడున్నా సరే వేడి మీద టార్గెట్ చేయాలన్నది ఒక లిస్టు తయారు చేసుకుని ఆ లిస్టు ప్రకారం వెళ్తున్నారని అనుమానం వచ్చేలాగా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇవాళ నేను చెప్పినట్టు పల్లా రాజేశ్వరరెడ్డి సంబంధించిన యూనివర్సిటీది అదే సిచ్యువేషన్ లాగా కనిపిస్తుంది, జనవాడ ఫామ్ హౌస్ సంబంధించింది కనిపిస్తుంది, మరికొన్ని లిస్టులో అవన్నీ పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈయనేమన్నా డైరెక్ట్గా మానిటర్ చేయడం కాదు, డైరెక్ట్గా వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారని అనుమానం కూడా చాలా మంది ఉంది. దాన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగ ఇవి కూడా మీరు కూల్చేస్తారా? నేను అదే చెప్తున్నాండి. డెఫినెట్గా ఎవరిది ఉన్నా కూడా నువ్వు చేసింది తప్పు కదా, ఫస్ట్ దాన్ని ఒప్పుకో. ఇవాళ పల్లా రాజేశ్వరరెడ్డి అయినా నాగార్జున అయినా ఇంకెవరు బడా బిల్డర్స్ ఎవరైనా కూడా ఎవరున్నా కూడా చెరువులని నాలాలని కబ్జా చేసి ఇవాళ బఫర్ జోన్లో FTLలో అక్రమ కట్టడాలు కట్టడం అనేది అది తప్పు. దాన్ని ఎవరు చేసినా కూడా తప్పు, అది ఏ పార్టీ నాయకుడైనా. ఇవాళ ఒక మంచి ప్రాసెస్ ఇన్స్టేట్ చేసినావు. నేను ఒకటి చెప్తా, 10 ఏళ్లుగా మీరు చెయ్యని పని ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. ఇవాళ మన అందరం కూడా ఇవాళ వ్యక్తులుగా ఈ పౌర సమాజము లేకపోతే సొసైటీ ఎవరైనా కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించాలి, ఎందుకంటే భవిష్యత్ తరాలకు రక్షించాలి. మీ స్టేట్మెంట్ మీద నేను ఒపీనియన్ తీసుకుంటాను. అమర్నాథ్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తను చేస్తున్న స్టేట్మెంటు ఇక్కడ ఎట్లాంటి రాగద్వేషాలకి సంబంధం లేదు, కేవలం పర్యావరణ రక్షణ మాత్రమే అంటున్నారు. దాన్ని మీరు నమ్ముతారా, ఏకీభవిస్తారా? దాంతో 100% ఏకీభవించానండి. ఎట్లా ఏకీభవిస్తామండి? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లున్నాయంటే ఇప్పుడే ఆయన కొత్తగా అంటే ఇప్పుడే కొత్త రాజ్యాంగం తీసుకొచ్చాము, ఇది కొత్తగా స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు అన్నట్టు ఆయన మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు ఆయన మాట్లాడిన ఏ ఒక్క ఆయన స్పీచ్ తీసుకున్నా కూడా ఆయన ప్రతి చోట ఆయన ఊతపదం ఏంటంటే నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్తాడు. ఆయన ఇప్పుడు కాళేశ్వరంలో ఆయనకు నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పిండు. తర్వాత గొర్రెల స్కామ్ లో నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చిన పెద్ద మనిషి ఈ రోజు ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఒక్క అప్పుడున్న అంటే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఒక్క మంత్రి కావచ్చు, వాళ్ళు ఎవ్వరు తప్పు చేయనట్టు అసలు ఎవరి మీద చిన్న చార్జ్ షీట్ కూడా లేదు. కాళేశ్వరం కుంభకోణం జరిగింది, ATM అని ఇంత పెద్ద కోడింగ్లు పెట్టారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు. అసలు దాని మీద ఇప్పటివరకు ఒక FIR చేయలేదండి, ఒక FIR లేదు సార్. 9 నెలలు అవుతున్నాయి వాళ్ళ గవర్నమెంట్ లో. మనం కాంగ్రెస్ పార్టీ మాటలు ఈ రోజు నమ్మే ప్రసక్తి లేదు సార్. సరే, ఇంకా వాళ్ళకు బఫర్ టైం అంటే వాళ్ళ హనీమూన్ పీరియడ్ నడుస్తున్నది కాబట్టి 1 year వరకు వాళ్ళకి ఇంకా స్కోప్ ఇస్తారు అంటే దెర్ ఇస్ అ లాంగ్ రోప్ ఫర్ దెమ్. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం మాట్లాడే చాలా గర్హనీయమైన విషయము, చాలా గ్రేవ్ ఇష్యూలో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ రోజు ఒక్క కబ్జాలో కాదు సార్, కబ్జాలు అనేవి మనకు ఫిజికల్ స్ట్రక్చర్ కనబడుతుంది. కానీ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమున్నదంటే పొల్యూషన్.
ప్రతి ఇండస్ట్రీ నుంచి ఏదైతే లిక్విడ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ లేకుండా ఏదైతే డైరెక్ట్ పొల్యూషన్ మూసీలో కావచ్చు, అట్లాగే చెరువులలో కావచ్చు, 134 చెరువులలో ఈ రోజు దాదాపు 109 అంటే 109 చెరువులలో పొల్యూషన్ డైరెక్ట్ గా వెళ్తున్నది. ఎందుకంటే ఆ కెమికల్ వేస్ట్ దానిలోకి వస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు అదంతా చాలా నార్మల్ గ్రౌండ్ లాగానే కనబడుతుంది. అది చూస్తే ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు, మన విశ్లేషకులు చెప్పినట్టు, మొత్తం ల్యాండ్ అంతా ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉంటుంది సార్. పట్టా ల్యాండ్, అన్ని పట్టా ల్యాండ్లే. ఈవెన్ చెరువులు కూడా పట్టా ల్యాండ్ లోనే ఉంటాయి, కుంటలు కూడా పట్టా ల్యాండ్ లోనే ఉంటాయి. సో పట్టా ల్యాండ్ ఉండడం అనేది ఒక పెద్ద హక్కు కాదు కదా. సో ఎఫ్టీఎల్ అనేది మీకు వాటర్ బాడీ ఎవాపరేట్ చేయడం అనేది ఒక స్ట్రాటజిక్. జస్ట్ 30 సెకండ్స్. ఇప్పుడు వాటర్ బాడీస్ లో ఈ రోజు ఒక కబ్జా ఒక స్ట్రక్చర్, ఫిజికల్ స్ట్రక్చర్ గురించే కాదు, మనం ఇంకొక 2 విషయాలను మాట్లాడుకోవాలి. ఒకటి పొల్యూషన్, ఇంకొకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ రోజు ఇదే హైడ్రా వాళ్ళు ఏదైతే చెప్పారు, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పారు కదా. సో వారు ఏం చేయాలి, మున్సిపాలిటీ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే మున్సిపల్ వాళ్ళు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకుండా డైరెక్ట్ గా తీసుకొచ్చి చెరువులలో వేస్తున్నారు. చూడండి మీరు, మొత్తం మున్సిపాలిటీ ఈ సిటీ చుట్టుపక్కల ఉన్న అన్ని కార్పొరేషన్స్ లో కూడా మున్సిపల్ చెత్తను తీసుకొచ్చి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయకుండా డైరెక్ట్ తీసుకొచ్చి చెరువులలో వేస్తారు సార్. ఇది చాలా పెద్ద సమస్య. దాని మీద కూడా ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి రామూర్తి గారు, ఒకసారి ఎండిపోయిన తర్వాత ఎంకరేజ్మెంట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, రంగనాథ్ గారికి మీ ద్వారా చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, రంగనాథ్ గారికి ఈ 2 విషయాలను కూడా అంతే సీరియస్ గా తీసుకోండి. ఫిజికల్ స్ట్రక్చర్ గురించి కూడా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పంపించే ప్రయత్నం చేద్దాం. రామూర్తి గారు, మీ హయాంలో జరిగిన తప్పులను ఫస్ట్ ఒప్పుకోండి. మీరు ఒక నిమిషం నా ప్రశ్న వినండి. రామూర్తి గారు నా ప్రశ్న వినండి. ఇక్కడ ఫస్ట్ మీ హయాంలో జరిగిన తప్పుల్ని మీరు ఒప్పుకోండి. శ్వేతపత్రం విడుదల చేయండి అని మొదటి నుండి గత వారం రోజుల నుంచి చర్చలో ఎన్ని సర్వేలు. ఇప్పుడు ఏమన్నంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ వల్ల అదైంది మొత్తం కబ్జాలైనాయి అని అంటున్నారు. మరి అది శ్వేతపత్రం ద్వారా, కానీ ఇక్కడ ఇది బాలేదు. ఇప్పుడు మీరు చర్యలు తీసుకుంటేనేమో కక్ష సాధింపు చర్యలు అంటారు. కాదు ఇప్పుడు రామూర్తి గారు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే రామూర్తి గారు ఇచ్చిన హామీలను పక్కతో పట్టించడానికి రైతులు మొత్తం ఒక పక్క వినబడుతుందా? రామూర్తి గారు వినిపిస్తుంది, చెప్పండి. వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఒక పక్క వీళ్ళు ఇచ్చిన హామీలు, ఇప్పుడు రైతులందరూ సీఎం దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే దాన్ని పక్కతో పట్టించడానికి, వీళ్ళ హామీలు మొత్తం పక్కతో పట్టించడానికి ప్రజల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ. ప్రభుత్వ ఇక్కడ కానీ రామూర్తి గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే అలా కాదు మీరు ప్రశ్న సమాధానం చెప్పాలి. మీ హయాంలో ఏదైతే మీ హయాంలో జరిగిన తప్పులు మీరు ఒప్పుకోండి. ఫస్ట్ మీ హయాంలో జరిగిన తప్పుల్ని మీరు ఒప్పుకోండి. ఆ తర్వాత మా నాయకులు ఒకవేళ తప్పు చేసినా సరే వాటి మీద మేము చర్యలు తీసుకుంటాము, దాన్ని సిద్ధంగా ఉన్నాము అన్నది కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు దాని గురించి మాట్లాడకుండా మీరు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, ఎన్ని చెరువులు ఇంత 2014 తర్వాత అయినాయి. మరి 60 సంవత్సరాలు ఉండ మీరు ఏం చేసిరు? 60 సంవత్సరాలు ఏలింది మీరే కదా. మీ హయాంలో ఎన్ని పూడిగతి అయిపోయినాయి? రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అది బాగానే ఉంది. ఇవాళ కూల్చివేతలు ప్రారంభించగానే ఎందుకు మీరు ఇమ్మీడియట్లీ దాని మీద రెస్పాండ్ అవుతున్నారు? మీరు ఇప్పుడేమో ఇది చట్ట ప్రకారం వెళ్ళండి అని మీరు ఒక మాట అడిగారు, బాగానే ఉంది, చట్ట ప్రకారం తీసుకెళ్దాం కావాలంటే. కానీ అంతకు ముందు ఇప్పుడు జరిగిన వాటిని, ఈ నష్టాన్ని పూడ్చుకోవాలన్నా, దాని నుంచి బయటపడాలన్నా సరే ఇమ్మీడియట్ చర్యలు లేకపోతే ముందుకు వెళ్ళే అవకాశం లేదు కదా. రామూర్తి గారు, నేనేమంటున్నా, మీరు చట్టపర్యాయం, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు పూర్తి ఆధారాలతో ఎప్పుడు ఆర్డర్ అది వచ్చింది, ఎప్పుడు పర్మిషన్ వచ్చింది, ఎప్పుడు పట్టా బుక్ అయింది, ఎప్పుడు కలెక్టర్ ఎంక్వైరీ చేశారు, ఎప్పుడు వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్ వచ్చినాయని, ఇట్లా అన్ని రకాల పేపర్లు ఉన్నాయి. ఆ పాయింట్కి వెళ్దాం. ఒకసారి మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు రామచంద్ర నాయక్ గారు, గవర్నమెంట్ విప్ మనతో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు కీలకంగా చూస్తే మాత్రం గవర్నమెంట్ ఏం వర్షన్ వినిపించబోతుందని చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రశ్న చాలామంది మాట్లాడుతుంది, ఇది గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంత మాత్రం ఉపయోగపడతాయన్నది ఒక ప్రశ్న అయితే, ఇది కక్ష సాధింపు చర్య కాదు కదా అన్న ఒక అనుమానం కూడా ఇప్పుడు రావాలి. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు
చాలామంది ఏంటంటే సార్ ఇవాళ ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే డెఫినెట్లీ వచ్చింది. ఎందుకంటే గత దశాబ్ద కాలం నుంచి దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అది కూల్చివేస్తామన్నారు, కూల్చివేయలేకపోయినారు. కారణాలు ఏవైనా సరే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ వ్యక్తికి ముఖ్యంగా నాగార్జునకి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. మంచిగా ఆయనకి అడిగినట్ల ఏ రకమైన పైన చర్యలు ఉండవు అనే ఒక అనుమానం వ్యక్తం చేశారు. రామూర్తి గారు ఒక నిమిషం రామూర్తి గారు. సో మీరేలా అంటారు, మీరేలా చూస్తారు? ఇప్పుడు ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ స్టెప్ తీసుకున్న తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి? మీ వర్షన్ ఏంటి? ముందుగా బీఆర్కే ఛానల్ వారికి, అదేవిధంగా నా తోటి పార్టిసిపెంట్ అందరికీ నమస్కారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను, అదేవిధంగా జలనీటి ఆవాసాలని రక్షించే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేసే భాగంగా ఒక స్పెషల్ ఫోర్స్ గతంలో ఉన్న చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా. ఈరోజు సరే ప్రతిపక్షాలు ఎవరైనా అధికార పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాలని సంతోషంగా స్వాగతించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రజలు హైదరాబాద్లో గత చిన్న వర్షానికి మొన్న కార్లు కొట్టుకుపోయిన పరిస్థితి చూసినాం, 2 వీలర్స్ కొట్టుకుపోయిన పరిస్థితి చూసినాం. సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడి ప్రజల దగ్గర సెంటిమెంట్ల కోసం మాట్లాడే చర్యలు కాదు, ముందస్తు చర్యలు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందుగా చర్యలు తీసుకుంటే అలాంటి ప్రమాదాలు జరగవు అని తెలియజేయడం కోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి హైడ్రా గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన తర్వాత వారిని ఒక సిన్సియర్ ఆఫీసర్ని దానికి మరి చైర్మన్గా నియమించి వారిని యాక్షన్లో, త్వరితగతిన యాక్షన్లో తీసుకెళ్లే విధంగా ఈరోజు చాలా అతివేగంతో హైదరాబాద్ ప్రొటెక్షన్ చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంది. ప్రజలు దానికి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎవరు చేయని సాహసం, ఇది ఒక సాహసోపేతమైన మరి నిర్ణయం కూడా. ఏదేమైనా కొంత నష్టం జరగవచ్చు, నాగార్జున గారు లాంటి వాళ్లకు మరి ఇలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. కొంత నష్టం జరిగినా ప్రజలకు, హైదరాబాద్కి మేలు జరిగే దాంట్లో ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, బాడీలో ఏ అవయవమైనా, అది కిడ్నీ కానీ, ఏలు కానీ, కాలు కానీ పాడైందంటే దాన్ని తీసేయాలి. తీసేస్తేనే మిగతా బాడీ మరి సర్వే అయ్యే అవకాశం ఉంటుంది, లైఫ్ సర్వే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా అంటే ఎక్కడైనా మనం ఆక్యుపెన్సీని కానీ, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కానీ సమర్థించవద్దు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వారైనా కావచ్చు, ఈవెన్ మా సొంత పార్టీ వారైనా చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదు. ఈ సందర్భంలో చాలా మందికి ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే ఎఫ్టీఎల్కి సంబంధించి కానీ, లేకపోతే ఇలాంటి ఆక్రమిత నిర్మాణాలకు సంబంధించి డిస్కషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు. ప్రెషర్ వస్తుంది, గవర్నమెంట్ తర్వాత తగ్గిపోతుంది, లేకపోతే దాని తర్వాత వెనకం చేస్తుంది. ఏదో సెలెక్టివ్గా కొద్దిమందిని మాత్రమే మాట్లాడి ఆ తర్వాత అంటే సెలెక్టివ్ పీపుల్ మీద మాత్రమే చర్యలు ఉంటే తర్వాత వెనక్కి తగ్గుతుంది అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ఎలా ఉంది? ఎందుకంటే ఇలాంటి ప్రెషర్ వస్తాయని ముందునే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక డెసిషన్ అయితే అయి ఉంటుంది. కానీ ఆ డెసిషన్ ఏంటి అసలు? తెలంగాణ 3వ శాసనసభ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి నిమిషం తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాలని, ద్వితీయ శ్రేణి పట్టణాల మీద కూడా వారు ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే 2 నెలల క్రితం వరంగల్ కూడా డెవలప్మెంట్ గురించి ఒక ప్రణాళిక వేయడం జరిగింది. ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించే కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఉన్నారు. అక్కడ టెక్స్టైల్ పార్క్ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అలాట్ చేసిన భూముల్లో ఇంతవరకు ఒక పరిశ్రమ అక్కడ వచ్చిన పరిస్థితి లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు మనం ఫిజికల్గా మనం చూస్తున్నాం తప్ప గత 10 సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి లేదు. అందులో హైదరాబాద్ చాలా స్పీడ్గా పెరుగుతున్న పట్టణం. ఈరోజు ప్రపంచీకరణలో భాగంగా హైదరాబాద్ ఎంత వేగంగా పెరుగుతుందంటే ఇండియాలోనే మరి 4వ మెట్రో సిటీగా షార్ట్ పీరియడ్లో పెరుగుతుంది. కాబట్టి ఆ జనాభా, హైదరాబాద్కి వస్తున్న జనాభా అంటే అనుగుణంగా ఈ హైదరాబాద్ని ఈరోజు రూపకల్పన సరిగ్గా చేయకపోతే రేపు భవిష్యత్తులో కలకత్తాలో ట్రాఫిక్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఢిల్లీలో ట్రాఫిక్ మరియు పొల్యూషన్, బెంగళూరులో కూడా పొల్యూషన్, అదేవిధంగా ట్రాఫిక్, వాటర్ స్కేర్సిటీ, డ్రింకింగ్ వాటర్ కూడా దొరకని పరిస్థితి ఈరోజు బెంగళూరులో మనం చూస్తున్నాం. ఈ సమస్యలన్నీ మనం హైదరాబాద్లో రేపు రాకూడదు. హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక అతివేగంగా పెరిగే ఒక పట్టణంలో
భాగంగా ఈరోజు మీరు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ జిల్లా వెళ్తే ఒక బ్యాంకాక్లోనో లేకపోతే ఒక సింగపూర్లోనో ఒక దుబాయ్లో ఉన్నట్టు ఎస్ తలపించే విధంగా హైదరాబాద్ కనబడే పరిస్థితి. ఒక జంగిల్ కాంక్రీట్ జంగిల్ లాగా కాకుండా హైదరాబాద్లో జలవనరులను ప్రొటెక్ట్ చేసుకోవాలి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హుస్సేన్ సాగర్, మూసీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, నాలాలు అన్నీ ప్రొటెక్ట్ చేసుకోకపోతే రేపు భవిష్యత్తు మనకు ఇబ్బందికరంగా ఉంటుందనేది ముఖ్య లక్ష్యం. చాలామంది ఆలోచిస్తుంటారు, కళ్ళగంటుంటారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆలోచనతో పాటు ఈ విజన్తో పాటు మన కార్యాచరణ కూడా చేపట్టడం, ఈ ధైర్యానికి ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ వారైనా కానీ దాన్ని స్వాగతించాలా, సంతోషించాలా. అదేవిధంగా దీన్ని భవిష్యత్తులో ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరూ దీన్ని మరి అంటే ఏమంటారు బలోపేతం కూడా చేయాలి. ఎస్ సత్యం గారు, ఇక్కడ డెవలప్మెంట్ మాత్రమే కాదు, డిజైనింగ్ స్పెసిఫిక్గా మాట్లాడితే రీడిజైనింగ్ కూడా ఈ నగరానికి అవసరం ఉన్నదైతే అది గుర్తించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఏదైతే ఆ వాటర్ బాడీస్ని సేవ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, ఆ సమతుల్యత అన్నది దెబ్బతినకుండా ముందుకెళ్తుంది అన్నది ఒకటి. డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇంకో కొత్త నగరాన్ని ఏర్పాటు చేసే క్రమంలో కూడా ఆ డిజైనింగ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ విశ్లేషణ ఏంటి? దీనివల్ల ఫ్యూచర్లో లాభాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు మీరు అడగడంతో పాటు ఇంతకుముందు అమర్నాథ్ గారు కూడా ఒక పాయింట్ లేవనెత్తాడు. పొల్యూషన్ ఫ్రీ, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రభుత్వం ఆలోచించాలని. మీరు ఎదిగిందైనా వారు చెప్పిందైనా ఇండిపెండెంట్ సొల్యూషన్ లేదు. గవర్నమెంట్ ఇచ్చిన జీవో, ఇప్పుడు ఇచ్చింది గారు పోర్టిల్ ఇచ్చిన జీవో, జిహెచ్ఎంసీ ఇచ్చిన జీవోలో ఎందుకు దీన్ని తీసుకొచ్చారంటే వాళ్ళు అందులో స్పెసిఫిక్గా చెప్పారు. ఫస్ట్, టు ప్రొటెక్ట్ ది ఎకో సిస్టమ్. సెకండ్, టు ప్రొటెక్ట్ ది గ్రౌండ్ వాటర్ లెవెల్. టు ప్రొటెక్ట్ ది బయోడైవర్సిటీ. టు ప్రొటెక్ట్ ది ట్యాంక్స్ అండ్ అదర్ థింగ్స్, అట్మాస్ఫియర్, పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్. టు ప్రొటెక్ట్ ది బ్యూటీనెస్ ఆఫ్ లైఫ్. ఇవి ఎట్లా అయితే అంటే ఇవాళ చెరువులు ఆక్రమణలు దొరకడం కాదు, ఈ చైన్ సిస్టమ్ పునరుద్ధరిస్తే అదవరకు కేసీఆర్ అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న, మనం మల్లన్న సాగర్ నుంచి 15 TMC వాటర్ తీసుకొచ్చి హిమాయత్ సాగర్ తర్వాత ఉస్మాన్ సాగర్లో పడేస్తే మొత్తం చైన్ సిస్టమ్ అయితే మూసి కూడా క్లియర్ అవుతుంది. నర్మదా నది నేను 2-3 రోజులు ఉన్నాను, చూశా. అది కూడా మురికి, అహ్మదాబాద్లో మురికే ఉన్నది, కానీ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో క్లీన్ అవుతుంది. అది అందుకని ఇవన్నీ కూడా ఇంటర్డిపెండెంట్ సొల్యూషన్స్, ఇండిపెండెంట్ సొల్యూషన్ దొరకదు. ఇది మొదటి అంశం. రెండోది, ఫోర్త్ సిటీ కూడా అన్నప్పుడు ఫోర్త్ సిటీ ఇప్పుడు ఈస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఈస్ట్ సౌత్ వస్తుంది, ఆ తర్వాత ఈస్ట్కి ఇంకోటి డెవలప్ చేస్తాం విజయవాడ రోడ్డుకి అంటున్నారు. చుట్టూ డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఓపెన్ మార్కెట్లో డెవలప్ అయితేనేమో ఎక్కడ బెనిఫిట్ ఉంటే, ఎక్కడ ఫెసిలిటీస్ ఉంటే క్యాపిటల్ అటు ఫ్లో అవుతుంది. అట్లా కాకుండా డిజైన్ ప్రకారం క్యాపిటల్ ఫ్లో కావాలంటే దాన్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఒక చేవల వైపే కాకుండా, ఒక గట్కేశ్వర వైపే కాకుండా, ఒక బెంగళూరు రోడ్డే వైపు కాకుండా, ఇప్పుడు శ్రీశైలం రోడ్డు అంటున్నాడు, ఇంకొక నెక్స్ట్ ఫేసు విజయవాడ రోడ్డు అంటున్నాడు. ఇట్లా అన్ని వైపులు విస్తరిస్తేనే ఆ డీసెంట్రలైజ్ అవుతుంది, డీసెంట్ సిటీ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది న్యాచురల్ డెవలప్మెంట్కి వదిలేస్తే ఇర్రెగ్యులేటరీగా డెవలప్ అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా గవర్నమెంట్ మానిటరింగ్ చేయాలి. ఆ విధంగా మానిటరింగ్ చేస్తామంటున్నారు. ఇవాళ ఫోర్త్ సిటీ ఫామ్ చేస్తామంటున్నారు, ఆ తర్వాత ఇంకొకటి డెవలప్ చేస్తామంటారు. ఇదేమైనా గవర్నమెంట్ ఒక ప్లాన్డ్ సిటీగా తయారు చేస్తేనే. అన్ప్లాన్డ్ సిటీస్ పాజిటివ్గా లేవు. కాబట్టి ఇప్పుడు అహ్మదాబాద్ ఉంది, అహ్మదాబాద్ హైదరాబాద్ పాత సిటీ, కానీ వాళ్ళు గాంధీనగర్ని డెవలప్ చేసుకున్నారు, ఒక ప్లాండ్ సిటీని డెవలప్ చేసుకున్నారు. అస్సాంలో గౌహతి పాత సిటీ, వాళ్ళు ఒక దిబ్రూగఢ్ని డెవలప్ చేసుకున్నారు. కాబట్టి ఎక్కడైతే అన్ప్లాన్డ్గా ఉంటాయో అది డెవలప్మెంట్కు పెద్ద హర్డిల్. కాబట్టి ఇప్పటి నుంచే ఆ ముందు చూపుతోటి అట్లా సెటిలైట్ టౌన్స్ కూడా దానికి ఓవరాల్ డెవలప్మెంట్ సైంటిఫిక్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. రామచంద్ర నాయక్ గారు, ఇక్కడ అంటే చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరు హైడ్రాని తీసుకురావడం కానివ్వండి, ఫర్దర్గా ఇప్పుడు సిటీ డెవలప్మెంట్ మీద మాట్లాడే నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక డెసిషన్ లాగా చూడాలా, లేకపోతే కేవలం రేవంత్ రెడ్డి గతంలో చేసిన చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించి కూడా 2016 నుంచి స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి వెంటనే కూల్చివేయడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి దాని మీద ఆ కక్ష తీర్చుకున్నారనో, లేకపోతే ఆయన నేను ఒక మాట చెప్పానంటే దాన్ని కంప్లీట్ చేస్తాననే దాన్ని ఆ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారని చాలా మంది అనుమానం ఉంది. మీరు ఎలా చూస్తారు, దాన్ని ఏమంటారు, దాని సంబంధం? సరే, ప్రజలు
కోరుకున్న హైదరాబాద్ ప్రజలకు అందించే దాంట్లో గట్టి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. హైడ్రా అనేది కొత్తది ఏదో విధి విధానాలతో రూపొందించింది కాదు. ఇంతకుముందు మన స్పీకర్ గారు చెప్పినట్టు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డెవలప్మెంట్లో తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయడానికి స్ట్రిక్ట్గా ఆ విధి విధానాలనే ఇంప్లిమెంటేషన్లో కరప్షన్స్ లేకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే ఒక స్పెషల్ ఫోర్స్ మాత్రమే హైడ్రా. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్, ఏ విధంగా అయితే గతంలో నక్సల్స్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్లోనే గ్రేహౌండ్స్ డిపార్ట్మెంట్ అని ఏ విధంగా అయితే మనం స్పెషల్ ట్రైన్డ్ ఫోర్స్ని పెట్టినామో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న నిర్ణయం. ఇందులో వారి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఒక ప్లానింగ్ సిటీ ప్రతి ఒక్కరు కోరుకునేదే. హైదరాబాద్ ముఖ్యంగా అటు మాదాపూర్ 94 ముందు మాదాపూర్ లేదు. 94 తర్వాత చూస్తే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఈరోజు కోకాపేట వరకు మొత్తం మరి బిల్డింగ్లు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో ఈ జనావాసాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వారికి సరిపడా నీటి వసతి కావచ్చు, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ప్రొటెక్షన్లో భాగంగా కావచ్చు, ఇది హైడ్రా వారి డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. దీనిలో రేవంత్ రెడ్డి గారు ఫలానా వ్యక్తిది కూలబెట్టమనో ఫలానా వ్యక్తిది ప్రొటెక్ట్ చేయమని చెప్పే పరిస్థితులు లేము. హైదరాబాద్ కోసం ఎంతటికైనా, హైదరాబాద్ రేపు ప్రపంచంలోనే ఒక మంచి సిటీగా డెవలప్ చేయడం కోసం ఆ లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఇది సమిష్టిగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. దీంట్లో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం డెఫినెట్గా సమర్థించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఓల్డ్ సిటీ చార్మినార్లో పోతే వెహికల్స్ ఎంత కంజెస్టెడ్గా ఉంటాయి, ఎంత ప్రయాణం ఎంత ఇబ్బందికరంగా ఉందో చూస్తున్నాం. హైదరాబాద్లో కూకట్పల్లి నుంచి మన కోటికి రావడానికి దాదాపు 1.5 hours 2 hours పడుతుంది. మరి ఇప్పుడే ఇంత పరిస్థితి ఉంటే ప్రతి సంవత్సరానికి దాదాపు 40,000 నుంచి 1,00,000 కార్లు రోడ్డు మీదకి వస్తున్నాయి. సో వెహికల్స్ రోడ్డు మీద పెరిగే కొద్దీ ట్రాఫిక్ రోడ్ వైడనింగ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఉన్న దాంట్లో మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, ట్రాఫిక్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలా, చిన్న వర్షాలకే ట్రాఫిక్ జామ్లు ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు ఒక కంఫర్టబుల్ సిటీ ఏ విధంగా మనం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఎవరో ఏదో కేటీఆర్ గారి జన్వాడ ఫామ్ కట్టగానే కేటీఆర్ మీద కక్ష సాధింపని, నాగార్జున ఫామ్ అంటే కన్వెన్షన్ కూలగొట్టగానే కక్ష సాధింపు అనేది లేదు. నిష్పక్షపాతంగా ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా ప్రజల కోసం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం జరుగుతుంది. రైట్. అయితే అమర్నాథ్ గారు, ఇక్కడ మీరు చాలా సందర్భాల్లో మాట్లాడే నేపథ్యంలో హైడ్రా అనే ఏర్పాటు కానివ్వండి, దాని విధి విధానాలు డిసైడ్ చేసి ఇప్పుడు నడిపే క్రమంలో కూడా ఆ చిత్తశుద్ధిని మనము ఆ ఆఫీసర్ని బట్టి కూడా మనము ఇక్కడ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఎవరి మాట వినకుండా తను ఖచ్చితంగా చట్టపరంగాను న్యాయపరంగా వెళ్తారు అన్న ఒక మంచి పేరున్న ఆఫీసర్ని తీసుకొచ్చి దానికి హెడ్గా వేయడంతోనే ఆ చిత్తశుద్ధి కనిపిస్తోంది. మీకు ఇంకా ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? కేవలం ఒకరిద్దరికి సంబంధించిన పేర్లు రాగానే, ఎందుకంటే ఆ లిస్ట్ ఎంత ఉందో ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ పేర్లు వచ్చినప్పుడే అది ఫోకస్ అవుతుంది. ఆ ఫోకస్ అయితే దాంట్లో జనవాడకు సంబంధించిన ఫామ్ హౌస్, లేకపోతే ఇవాళ కేసు పెట్టిన పల్లారాజేశ్వర రెడ్డి పేరు రాగానే దాన్ని కక్ష సాధింపు చర్యలకు వాడేసుకుంటున్నారు అనే ఒక మాట మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం అనేది ఒక ప్రశ్న. అంటే మనం చాలా 4-5 స్టెప్స్ ముందుకెళ్ళి వి జంప్డ్ ద గన్స్ అండ్ కంక్లూడింగ్ వారు ఎవరైతే హైడ్రా రంగనాథ్ గారు ఉన్నారో వారు ఏదో అద్భుతమైన ఆఫీసరు, చాలా ఇంపెకబుల్ ఇంటిగ్రిటీ, అట్లేం మీరు వెంటనే దాన్ని కంక్లూజన్ చేయకండి. ఆయన కూడా చాలా ఉన్నది బ్యాగేజ్. మనం దాని గురించి సపరేట్ గా మాట్లాడదాము. ఎందుకంటే వారు కూడా ఎస్ బాసే. అట్లా ఆయన ఏమి సడన్ గా ఇప్పుడు పవిత్రం కాలేదు. మనం అది కంక్లూడ్ చేయాల్సిన అక్కర్లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందాక లింగం యాదవ్ గారైనా రామచంద్ర నాయక్ గారైనా వారిద్దరు మాట్లాడిందే నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇదే చిత్తశుద్ధి ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి ఉండుంటే ఏం చేయాల్సి ఉండే అని అంటే, ఆయన మూసీ నది క్లీనింగ్ గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, థేమ్స్ నది లాగా చేస్తాం అదంతా మాట్లాడినప్పుడు, 10,000 కోట్లు కావాలని మాట్లాడినప్పుడు, కానీ ఈరోజు హైడ్రా విషయంలో కానీ అసలు ఒక అఖిల పక్షాన్ని పిలిచి అట్లీస్ట్ ఒక్కొక్క వ్యక్తిని, ఒక పార్టీ నుంచి అందరిని పిలిచి ఇట్లా అనుకుంటున్నాము, మీ అందరు సపోర్ట్ కావాలని అంటే ఈరోజు దీని యొక్క రిసీవింగ్ వేరే తీరు ఉండేది. సరే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, వీరి వైపు నుంచి వీరి చిత్తశుద్ధి ఉన్నది అని మనందరం చెప్పుకునేటి వాళ్ళం. ఎందుకంటే వారు ఏదైతే కేసీఆర్ గారిని, కేసీఆర్ ఫ్యామిలీని ఏదైతే మనం 10 సంవత్సరాల నుంచి విమర్శిస్తున్నామో, ఎందుకంటే ఆల్ డిసిజన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ది డిన్నర్ టేబుల్ అని,
ఒక ఫ్యామిలీలో కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇందాక వారు లింగం యాదవ్ గారు ఇంకొంచెం ముందుకెళ్ళి గడీలని కూడా చెప్పారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే అదే ప్రవర్తన, అదే రకమైన లీడర్షిప్, అదే రకమైన డిసిజన్ మేకింగ్ ఇప్పుడు కూడా కనబడుతున్నదని చెప్పడానికి పెద్ద ఆధారాలు ఏమి లేవు. మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు నిజంగా హైదరాబాద్ మీద కమిట్మెంట్ ఉంటే, నిజంగా హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి అనే ఒక చిత్తశుద్ధి ఉండుంటే, నేను వీరిద్దరు సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు పార్టీలో కూడా చెప్పండి. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు మీరు ఐడియాస్ కదా కావాల్సింది. ఇక్కడ ఏమి ఒకరి మీద ఒకరు కోపమే లేదు కదా. హైదరాబాద్ మంచిగా ఉండాలా లేదా అంటే 100% అందరు మంచిగా ఉండాలని అంటారు. ఎవరు వద్దొద్దు అన్నారు కదా. పాయింట్ ఏంటంటే మీరు అఖిల పక్షాన్ని, మిగతా నాయకులను, ఇక్కడ సీనియర్లుగా ఇంతకు ముందు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళని అందరినీ ఒకవేళ ఓపెన్ గా అడిగి ఉంటే చాలా అద్భుతమైన ఐడియాలు వచ్చి ఉండేవి కావచ్చు. ఎందుకంటే ఈ రోజు థేమ్స్ అనేది కావచ్చు. ఇందాక మిత్రుడు వారు చెప్పేటప్పుడు ఒక చిన్న పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఎనీ వాటర్ బాడీ సక్సెస్ కావాలంటే, ఎనీ వాటర్ ఫ్లో ఆపకుండా ఉండాలంటే దానికి ఒక ఎకనామిక్ యాక్టివిటీ కావాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే టేక్ ఇట్ లైక్ అన్ ఐడియా. ఇప్పుడు మీరు ఎక్కడ అనంతగిరి హిల్స్ దగ్గర నుంచి ప్రవహించే, నాగోల్ వరకు ప్రవహించే మూసీ నది, మీరు దానిలో గిట్ట వాటర్ ట్రాన్స్పోర్టేషన్ గిట్ట మనం పెట్టగలుగుతాయి. థేమ్స్ అంటే ఎగ్జాక్ట్లీ అదే వారు మాట్లాడేది. అది గిట్ట జరిగితే దే విల్ ఎన్ష్యూర్ దట్ ఆ వాటర్ బాడీ ఎప్పుడు లివింగ్ గా ఉండేటట్టు వాళ్ళే ఎన్ష్యూర్ చేస్తారు కదా, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటారు. సో అట్లాంటి కొన్ని ఐడియాస్ ను, కొత్త స్టార్ట్అప్స్ కావచ్చు, కొత్త ఇన్ఫాక్ట్ పార్టీలో అందరి తెలివితేటలు ఉన్న వాళ్ళే కదా సార్, రాజకీయ నాయకులందరూ కూడా. వాళ్ళందరిని అడగండి. అందరూ అఖిల పక్షాలను అడిగి ఇలాంటి సంస్థలను మీరు చేసేటప్పుడు అందరినీ తీసుకోండి, కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు వ్యతిరేకత తక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఏమైతున్నదంటే వ్యతిరేకత వలన ఇది ఒక నిజంగా నోబుల్ ప్రయత్నం అనుకోండి, ఇది ఒక పవిత్రమైన ప్రయత్నము. ఎవరో ఒకళ్ళు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ గోకుల్ ట్రస్ట్ అయ్యప్ప సొసైటీ కాలనీ చేసినప్పుడు ఒక బిల్డింగ్, ఫస్ట్ బిల్డింగ్ కూల్చంగానే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఏం జరిగింది? ఆ మొత్తం యాక్టివిటీ ఆగిపోయింది. సో అట్లాంటివి రేపు జరగకుండా ఉండాలి అంటే మీరు మిగతా పార్టీలను, ఒకసారి అఖిలపక్షం అనేటప్పటికి మీరు అనే ప్రకారం ఏంటంటే అఖిలపక్షం అనేటప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏందో ఒకసారి లింగం యాదవ్ గారు ఏమైనా చెప్తారేమో చూద్దాం. ఇప్పుడు అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి మీరు ఇట్లాంటి డెసిషన్లు తీసుకుంటే, లింగం యాదవ్ అందరి ఆమోదంతో జరిగింది కాబట్టి దాన్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, లేదా ప్రజలందరూ కూడా దాన్ని హర్షిస్తారు, పార్టీలు కూడా మాట్లాడడానికి ఏముండదు. అంటే ఇప్పటి వరకు చూస్తే హైడ్రాకు సంబంధించిన చర్యలు ఎవరు విమర్శించలేదు, కానీ అక్కడ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. దాన్ని ఎలా చూడాలి? అఖిలపక్షం పిలిచేస్తుంటే అయిపోయేది కదా. నేను అదే చెప్తున్నాను. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇక్కడ ఉంది. ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో లెక్క నిర్ణయాలన్నీ కూడా ఏదో గడీలలో కూర్చొని కేసీఆర్ కేటీఆర్ తీసుకున్నట్టు జరగదు. ఇదంతా కూడా సమిష్టి నిర్ణయాలు. ఇవాళ క్యాబినెట్ అంతా కూడా కలెక్టివ్ డిసిషన్ ద్వారానే ఏర్పడింది ఇవాళ హైడ్రా. ఈ హైడ్రా మీరు 10 ఏళ్లుగా చెయ్యనిది బీఆర్ఎస్, ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నప్పుడు దయచేసి మీరు ఈ కోడిగుడ్డు మీద ఈకలేరకుండా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు గతంలో మొదటి అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా చెప్పిండు, ఈ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి సిద్ధంగా ఉందండి. అయితే నేను ఏం చెప్తున్నా ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ భవిష్యత్ తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మీరు యాజ్ ఏ వ్యక్తులుగా, సిటిజన్గా, పార్టీలుగా అందరు ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేయండి. ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా మంచి నిర్ణయాలు, ఇవాళ మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు మీరెందుకు భయపడుతురు? ఇవాళ టీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాట్లాడుతురు, మీకు భయం ఎందుకండి? మీరు అక్రమాలే చేయకుంటే, మీరు అవినీతికే పాల్పడకుంటే, మీరు భూ కబ్జాలు, నాలాలు, చెరువుల్ని ఆక్రమించకుంటే, మీ బంధువులు, మీ యొక్క బినామీలే ఈ కబ్జాలు చేయకుంటే మీకు ఏమొచ్చి ఎందుకు భయపడుతురండి? మీరెందుకు ఏదో అంటారు చూడు, మీరెందుకు భయపడుతురండి? ఇవాళ అక్రమార్కులు భయపడాలి. ఈ ప్రభుత్వానికి మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. డెఫినెట్ కూడా ఇది మనందరి భవిష్యత్ అండి. ఒక హైదరాబాద్ అంటే హైదరాబాద్ సిటీ కాదు, హోల్ తెలంగాణ భవిష్యత్తు ఇది. అఖిలపక్షం పిలిస్తే అంటే ఇప్పుడు ఏమంటే అఖిలపక్షం పిలిచేసి సేమ్ ఇదే డిస్కషన్ వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు ఒప్పుకోకపోయినా ముందుకు వెళ్ళింటే అయిపోయేది కదా. వాళ్ళు ఇది ఇప్పుడు ఒక సజెషన్ అండి. నేను ఒక చిన్న, ఇది అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ప్రకటించిరండి. దానికి ఆన్సర్ ఏమిటంటే, దానికి ఆన్సర్ ఇప్పుడు అఖిలపక్షం జరపలేదు, అది లోపం జరిగింది. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏమిటంటే రేవంత్ రెడ్డి ఇంపార్షియల్ గా బిహేవ్ చేసి డెసిషన్ మేకింగ్ చేస్తే దానికి ఆన్సర్ జరిపోద్ది. అంటే మిగతా ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇంప్లిమెంటేషన్ ఇంపార్షియల్ ఉంటే ఆ లోపం కవర్ అవుతుంది. రైట్. రామూర్తి గారు, నేను ఒక చిన్న, నేనేమంటే అఖిలపక్షం గురించి బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే నేనేమంటున్నంటే
ఇప్పటికైనా రియలైజ్ అట్లీస్ట్ బీజేపీ నాయకులు ఆ రియలైజేషన్ కావడం, మీకైన రియలైజేషన్ మీ బీజేపీ జాతీయ నాయకత్వానికి, మోడీకి, అమిత్ షాకు, మీ నాయకులు కూడా అయితే దయచేసి చాలా బాగా, ఎందుకంటే 10 ఏళ్లుగా నేను ఒక్క చిన్న విషయం, 10 ఏళ్లుగా ఏ చిన్న విషయం మీదనైనా ఇప్పటి వరకు ఐ కెన్ ఛాలెంజ్ ఈ టీవీ ద్వారా, ఒక్క చిన్న విషయం మీద ఏమైనా మోడీ కానీ అమిత్ షా కానీ ఎప్పుడైనా అఖిలపక్షాన్ని దేశం మొత్తం కూడా ఇలా డిమాండ్ చేస్తుంటే దేని మీదైనా అఖిలపక్షం నిర్వహించరండి. దయచేసి బీజేపీ నాయకులకు వచ్చిన ఈ బుద్ధి కేంద్ర ప్రధానమంత్రికి, హోంమంత్రి కూడా రావాలని, అదేవిధంగా గతంలో తెలంగాణని 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ నాయకుడు కనీసం ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నామండి. మీరు ఏనాడైనా కనీసం మంత్రులను కలుసుకోలే, ఎమ్మెల్యేలు కలుసుకోలే, చివరికి గద్దర్ని గడియల పాలన ముందు గంట సేపు 2 గంటల పైగా వెయిట్ చేసి మీరు కూడా అఖిలపక్షానికి సంబంధించి కంప్లీట్ చేద్దాం. ఒక నిమిషం ఇద్దరు మీరు మాట్లాడొద్దండి. రైట్ ఒక నిమిషం మీకు అవకాశం ఇస్తాను నేను. రంజాన్ నాయక్ గారు, అఖిలపక్షం పిలిచి ఇది మాట్లాడుతుంటే బాగుండేది. ఇక్కడ మీరు రామూర్తి గారు ఒక నిమిషం మీకు అవకాశం ఇస్తాను. నెక్స్ట్ మీకే ఇస్తాను అవకాశం. రంజాన్ నాయక్ గారు, అఖిలపక్షం అన్నది కీలకమైన పాయింట్. కంప్లీట్ చేస్తా. ఇప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే మేము ఎక్కడ ఈ చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళని కూడగొట్టొద్దు, లేదా నల్లాలు కబ్జాలు చేసిన వాళ్ళని కూడగొట్టొద్దు. మా కేటీఆర్ కానీ మా నాయకత్వం కానీ ఎక్కడ మాట్లాడలేదు. వీళ్ళు చేసిన చిత్తశుద్ధి ఏదైనా ఉంటే నిజంగా ఒక 2014 చెరువులన్నీ కబ్జా అయినాయి, ఇప్పుడన్నీ కబ్జా అయినాయి. ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఒక ప్రశ్న అడుగుతారు రామూర్తి గారు, ఒక ప్రశ్న అడుగుతారు. జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కేటీఆర్ మాట్లాడిన వెంటనే ఆ రోజున్న శాటిలైట్ చిత్రాలతో సహా ఎలా అది ఆక్రమణకు గురైంది అనేది ఎగ్జాంపుల్తో సహా చూపించారు. సో అది సరిపోదంటారా? దాన్ని బేస్ చేసుకొని ఆయన చెప్పారు కదా, ఆక్రమణకు గురైందని మీరు నిరూపించండి, నేను దగ్గర నుండి కూలగొడతాను అని చెప్పారు కదా. ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ కానివ్వండి, ప్రీవియస్ ఇమేజెస్ టు ప్రజెంట్ ఇమేజెస్ ఏవైతే కంపారిజన్లు ఇచ్చారో అవి సరిపోవంటారా రామూర్తి గారు? ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరండి? అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆడ ఒకవేళ తప్పు జరిగింది ఉంటే వాళ్ళు ఈజీగా కూలగొట్టొచ్చు, నేనే వచ్చి కూలగొడతానని కేటీఆర్ గారు అంటుంటే వీళ్ళకెందుకు అంత భయం? మరి వాళ్ళ మ్యాపులు చూపిస్తున్నారు, మ్యాపులు సరిపోవంటారు అంటున్నారు. ధోరణి వదిలిపెట్టండి. మ్యాపులు చూపిస్తున్నారు, సరిపోవా? వాతావరణం వదిలిపెట్టి మీరు నిజంగా సిద్ధతోటి పనిచేస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. మ్యాపులు సరిపోవా? ఆ మ్యాపులు సరిపోవా? మీరు ఏంటి అంటే ఆధారాలు అంటే ఏంటి? మీరు ఆ మ్యాపులు చూపిస్తున్నారు, జన్వాడ ఫామ్ హౌస్ కట్టిన ప్రాంతాన్ని ఎట్లా ఎంక్రోచ్మెంట్ చేశారు అన్నది, అది సరిపోదా? అది కాకుండా ఇంకేం కావాలంటారు మీరు? అంటే మీకు చట్టాలు అంటే లెక్కలేదు, చట్టాలని మీరు తొక్కేస్తారు. అంటే ఒక మానవ హక్కుల్ని మీరు కాలు రాస్తారు. రామూర్తి గారు, కేసీఆర్ గారు 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కరీంనగర్ని వాటికన్ సిటీ, ఇస్తాంబుల్ మన ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ సిటీ, వరంగల్ని ఇంకేదో డల్లాస్, ఇంకా మన యాదగిరిగుట్టని ఇంకేదో చేస్తాం. ఇవన్నీ మాటలతో సరిపోయిన మూసీ నదిని అంటే మన హుసేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళలాగా మారుస్తా అన్నారు. చుట్టుపక్కల మొత్తం ఆకాశ హర్మ్యాలు అంటే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ అన్నారు. ఎక్కడన్నా ఇంప్లిమెంట్ ఒక్క నిమిషం వినండి మీరు మాట్లాడినప్పుడు జస్ట్ వినండి. కేసీఆర్ కుటుంబం మాట్లాడేది దయ్యాలు వేదాలు కలిగించినట్టు ఉంటాయి. అబద్ధాలను కూడా నిజాయితీగా మాట్లాడే దాంట్లో వాళ్ళు దిట్ట. మీరు వారిని సమర్థించే పని పెట్టుకోకండి, దయచేసి వినండి. వారు విశ్వనగరంగా హైదరాబాద్ను మారుస్తానని ముచ్చట్లు చెప్పారు. మేము మారుస్తానికి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏ మంచి పని అయినా ఒక మెట్టుతో స్టార్ట్ అవుతుంది. ఈరోజు హైదరాబాద్ మొత్తం డ్రగ్స్మయమైన హైదరాబాద్ని ప్రక్షాళన చేసి సిన్సియర్ ఆఫీసర్లను మరి టీఎస్ న్యాప్లో పెట్టి ఈరోజు చిన్న పిల్లలు కూడా స్కూల్ 5th క్లాస్ నుంచి పిల్లలు డ్రగ్స్ అడిక్ట్ అవుతున్న ఈ పరిస్థితిలో పిల్లల్ని మరి వారి భవిష్యత్తుని కాపాడడం కోసం డ్రగ్స్ కంట్రోల్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాలాలు, చెరువులు కబ్జాలై ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని స్పందించాల్సిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి మనం ప్రయత్నం చేయొద్దు. ఇది భవిష్యత్తుకి ఇది పునాది, ఇది మొదటి మెట్టు. ఇంకా చాలా జరుగుతాయి, చాలా జరగబోతున్నాయి. మీరు చూడండి, హైదరాబాద్ని పెట్టుబడుల ఒక పట్టణంగా, మరి విదేశీ పెట్టుబడులు రావాలంటే దీని జియోగ్రఫీ కావచ్చు, దీని
మన ఫిజికల్ అపియరెన్స్ కావచ్చు, హైదరాబాద్ సుందరీకరణ చాలా అవసరం ఉంది. దానికోసం తపన తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయం కానీ వేరే పక్షపాతం కానీ లేదు. దయచేసి మీరు సహకరించకపోయినా పర్లా, కానీ మీరు విమర్శించి అఖిలపక్షం దేనికండి? అసెంబ్లీలో 2 రోజులు అసెంబ్లీలో 2 రోజులు చర్చ హైడ్రా మీదనే జరిగింది. హైడ్రా డిస్కషన్లో అరే మీరు మీరు కొట్టను ఇప్పుడు తిట్టను కూడా గొల్లిగా అన్నట్టుంది మీది. ఇప్పుడు ఒక నిమిషం, రామూర్తి గారు 2 రోజులు అసెంబ్లీలో చర్చ హైడ్రా మీద జరిగింది. అన్ని పార్టీల వారు దాని మీద చర్చ చెప్పడం జరిగింది. వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాతనే కార్యాచరణ రూపొందించారు, కార్యాచరణలో నిమగ్నమయ్యారు. డెఫినెట్గా హైదరాబాద్ని 10 సంవత్సరాల్లో మీ పాలనలో హైదరాబాద్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో హైదరాబాద్ని తప్పకుండా మార్పు ప్రజలు చూడబోతున్నారు. దాన్ని మనం స్వాగతించాలా, దానికి మనం సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్. బట్ అయితే ఈ సందర్భంలో అందరికీ వచ్చే అనుమానం కానివ్వండి, అందరూ అడుగుతున్న ప్రశ్న కానీ ఏంటంటే రామూర్తి గారు మీరు ఒక మాట అన్నారు చూడండి, రామూర్తి గారు ఇంకో మాట, రైతులు చేస్తున్న ఆందోళన పక్కతో పట్టించడానికి రామూర్తి గారు ఆ ప్రశ్నకి వెళ్దాం. ఆ ప్రశ్న కూడా అడుగుతా. లేదు మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు. రామూర్తి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ అది, చాలా వ్యాలిడ్ పాయింట్. రామూర్తి గారు తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా అన్ని గ్రామాల్లో చెరువుల్ని, అన్ని పట్టణాల్లో ఉన్న చెరువుల్ని సర్వే చేయించి వాటి ఉండాల్సిన విస్తీర్ణం ఎంత, దాన్ని ఒక సెక్యూర్ చేసి భవిష్యత్తులో యావత్తు తెలంగాణ చెరువుల ట్యాంకులన్నీ మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. నిష్పక్షపాతంగా ఉంటుంది. అదేవిధంగా రైతుల ఇష్యూ మీరు ముందు పెడుతున్నారు. టీఆర్ఎస్ మీ భవిష్యత్తు కోసం మీరు రాజకీయం చేస్తున్నారు. మేము రుణమాఫీ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. మిగతా వారికి రాని వారు, టెక్నికల్గా ఇబ్బంది ఉన్నవారికి కూడా వారి మండల కేంద్రాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ని, అదేవిధంగా మరి బ్యాంకర్స్ని, మరి వారి టెక్నికల్ ఇష్యూస్ ఏంటిదో ఒక వివరాలు సేకరించి మిగతా వారికి కూడా ఈ 10-15 రోజుల్లో పూర్తిగా రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీరు మీ ఉనికి కోల్పోతున్నందుకు మీరు బాధపడుతున్నారు, మీరు దీక్షలు ధర్నాలు చేస్తున్నారు, కానీ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, పండుగలు చేసుకుంటున్నారు. రైతాంగం ఇష్యూ ఒకటి మాట్లాడే ముందు ఒకసారి ఏంటంటే ఇక్కడ రామూర్తి గారు ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇప్పటిదాకా మీ దృష్టిలోకి వచ్చిన ఆక్రమణలు లేవి, వేడి మీద మీరు చర్యలు తీసుకోబోతున్నారు. ఆ చర్యలు తీసుకునే వాళ్ళ లిస్టులో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే మొన్న మనం చూస్తున్నాము మైపాల్ రెడ్డికి సంబంధించి ఆయన మొత్తం ఈడీ కేసుల వరకు అది వెళ్ళిన తర్వాత ఆయన తీసుకొచ్చి మీ పార్టీలో కండువా కప్పి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఆయన మీద ఏం చర్యలు లేవు. అంతకుముందు వరకు అరెస్టులు జరిగినాయి, వాళ్ళ తమ్ముడు అన్ని జరిగినాయి, ఇప్పుడేమో అవి అని సద్దుమణిగినట్టు అనిపించేస్తుంది. సో ఈ పార్టీలు మార్చుకోవడానికి, లేకపోతే పార్టీల కండువాలు కప్పడానికి దీన్ని ఒక యాక్టివిటీగా వాడుకుంటున్నారని అనుమానం చాలా మందిలో ఉంది. ఆ సందర్భంలో మీరు ఈ లిస్ట్ రిలీజ్ చేసేస్తే చాలా మందికి అనుమానాలు అయితే క్లియర్ అవుతాయి. ఆ వైపుకి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? అలాంటి ఆలోచన లేదు. రాత్రికి రాత్రే కూలగొట్టడం వల్ల దీర్ఘ ప్రయోజనాలు ఉండవు. రాత్రికి రాత్రే కూలబెట్టడం వల్ల భయపెట్టడం మీరు మీరు చిత్తశుద్ధితో ఉండాలంటే నిజంగా ఒక శ్వేతపత్రం పెట్టండి. 2014 గిన్ని చెరువులు ఉండేది, 2023 గిన్ని చెరువులు అయినాయి, ఇంత కబ్జా అయిందని చెప్పండి. ఒక చిన్న మాట 2022లోనే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక పెద్ద బుక్కే రిలీజ్ చేసింది దీని మీద. 134 చెరువులు ఏ విధంగా కబ్జాలైనా దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 14-15 వేల ఆక్రమణలు ఉన్నాయి, ఆక్రమ కట్టడాలు ఉన్నాయి అనేది ఒక పెద్ద లిస్టే రిలీజ్ చేసింది, దాని GPS లొకేషన్స్ తో సహా. సో ఇప్పుడు పాయింట్ ఈజ్, ఒకవేళ వారికి అంటే ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు, లెట్ us అప్రిషియేట్ దట్ అట్లీస్ట్ ఎట్ దిస్ జంక్చర్. సో వారు కానీ వారి ప్రభుత్వం కానీ ఏంటంటే ఆ లిస్టు తీసుకొని ఇంకైనా ఫైన్ ట్యూనింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పని లేదు, మీ దగ్గర ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ అయితే కంటిన్యూస్ వర్క్ చేస్తుంది కదా, ప్రభుత్వం అంటే గోయింగ్ కన్సర్న్, ఇట్ కెనాట్ స్టాప్. సో మీరు అది తీసుకొని దానిలో ఏదైనా ఫైన్ ట్యూనింగ్ ఉంటే చేసుకొని వెంటనే ఇప్పటి వరకు వారు నిన్న రిలీజ్ చేసిన దాని ప్రకారం 140 కట్టడాలను కూల్చామని చెప్తున్నారు రంగనాథ్ గారు. సో 140 దగ్గర ఇక్కడ నుంచి నెక్స్ట్ కార్యాచరణ ప్రకటించండి. ఇన్ని రోజులలో ఇవి కూలుస్తాము, వీటికి ఇలా రిపేర్లు చేసుకోవాలి, వీళ్ళకి ఛాలెంజ్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే బఫర్ జోన్ కు సగం అటు ఉంటుంది, సగం ఇటు ఉంటుంది, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, అంతవరకు వాళ్ళే తీసుకునేటట్టు 3 నెలలు 2 నెలలు. సో దయచేసి నేను అనేది ఏంటంటే
దీనికి ఒక ఖచ్చితమైన ఇది ఎట్లున్నదంటే ఇది హీరోయిక్ గా చేసే పనులు కావండి ఇవి. Right. ఏదో ఒకడు Right, right. ఒకసారి answer చేయండి. హీరోగా Answer చేయండి. ఆయన Yes, ఒక yes. సోషల్ మీడియా కల్ట్ అట్లా చేసుకోకుండా Right. మీరు ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వండి. నెక్స్ట్ 90 రోజులలో గిన్ని చేస్తాము, Right. లేకుంటే 150 రోజుల్లో గిన్ని చేస్తాం. అది నేను అనేది రిక్వెస్ట్ ఏంటంటే Right. ప్రభుత్వం Bro, should come Ramna- out with ఒక నిమిషం that, ఆన్సర్ చేయండి. అమర్నాథ్ గారు, ఒక ఇప్పుడు నిమిషం. ఆల్రెడీ సార్, ఒక నిమిషం సార్. ఢిల్లీ నుంచి బట్టి అనౌన్స్ చేశాడండి. రైట్. మేము ఇవ్వబోతున్నాం ఆ టెక్నికల్ గా. ఇప్పుడు కేటీఆర్ ఎట్లయితే నేను మిగతా వాళ్ళవి కూడా రిలీజ్ చేస్తా సెటిలైట్ ద్వారా అన్నది బట్టి కూడా అన్నాడు. మేము ఏ చెరువులు ఎంత ఆక్రమించినాయి, 14 ముందు ఎంత, 14 తర్వాత అనేది ఇప్పుడే ఢిల్లీ నుంచి అది ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. కాబట్టి అది రాబోతుంది. మనమే Okay. అడ్వాన్స్ మాట్లాడుతున్నాం కానీ రాబోతుంది. రైట్. let us hope for the best. ఎస్, రాజన్ నాయక్. తప్పకుండా మీరు చెప్పినట్టుగా కబ్జాలకు గురైన లిస్టు అధికారుల దగ్గర ఉంటుంది. అధికారులు దాని పని మీద పని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ అధికారులు ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చుకుంటూ చేయరు. ఎవరైతే దాని అక్రమదారులు ఉన్నారో, ఇల్లీగల్గా ఎంక్రోచ్ అయిన వారు ఉన్నారో వారికి డెఫినెట్గా నోటీస్ వెళ్తుంది. ప్రియర్ నోటీస్కి వారు స్పందించిన ఎడల ప్రభుత్వం వారి యాక్షన్ వారు చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఒక సమాధానం చెప్పాలి సార్. దయచేసి ఒక అక్రమదారులైనా అక్రమదారులు కాదు అధికారులపై కూడా చర్యలు ఉంటాయా? రైట్, రైట్. ఆ ప్రశ్న కూడా ఎస్, ఎస్. అది ఆ ప్రశ్న చెప్పండి. అయితే ఇక్కడ అది ఎవరైనా కానీ ఏ ప్రభుత్వంలో జరిగినా పర్వాలేదు. రైట్. అధికారులపై ఇక్కడ మీ చర్యలు ఉంటాయా ఉండయా? రైట్. తప్పకుండా అది ఇక్కడ 2 రకాల ప్రశ్నలు. మొదటిది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీరు కట్టడాల కూల్చివేతలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ చిన్న చిన్న వాళ్ళకు మాత్రమే, పెద్దవాళ్ళ జోలికి మీరు వెళ్ళే అవకాశం లేదు, ఆ పరిస్థితి లేదు. కేవలం ఇప్పుడు రాబోయే ఎన్నికలో లేకపోతే ఎప్పటి నుంచో ఒక ఆరోపణ ఉంటుంది. తెలంగాణలో కానీ ఏదైనా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే ఇంకొక ప్రాంతానికి ఇక్కడ నుంచి ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికోసం ఇలాంటి ఒక ఏర్పాటు చేస్తారు అన్నది. సో నెక్స్ట్ ఇప్పుడు 2 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, అదే కాకుండా మహారాష్ట్ర ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఫండ్ కలెక్షన్ కోసం దీన్ని వాడుతున్నారన్న అనుమానం చాలా మందిలో ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు ఇక మీరు ఎగిరే పిట్టకు ఈకలని లెక్క పెట్టుకుంటూ మాట్లాడుకుంటే కుదరదు. అక్కడ ఎలక్షన్కి ఇక్కడ సంబంధం ఏముంది? ఇక్కడ మన హైదరాబాద్ ఉన్న సమస్యలు ఏంటి? హైదరాబాద్ గతంలో వరదలు వస్తే మన ప్రజలు ఏ విధంగా మరి అవస్థలు పడ్డరు, ఏ విధంగా ఆస్తి నష్టం మరి జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా నివారించడం ఒక భాగం. అదేవిధంగా విదేశాల నుంచి మనం కంపెనీస్ని స్వాగతిస్తున్నప్పుడు హైదరాబాద్ ఎలాంటి హైదరాబాద్ని మనం రూపొందించుకోబోతున్నాం అనే రెండో విజన్ ఒకటి, ముందు చూపు ఒకటి. వీటి గురించి ఆలోచించాలి తప్ప ఏదో దీన్ని వేరే యాంగిల్లో మీరు డైవర్ట్ చేసి రాజకీయాలు చేయడం ఇది మీకు సబబు కాదు. రెండోది అది కరెక్ట్ కాదు. దయచేసి మీ నోటీసులు ఏమన్నా చెరువులు కబ్జాలు జరిగినవి ఉంటే అవి కూడా తెలియజేయండి అధికారులకు. అంతే తప్ప ఇప్పుడు మీరు కాళేశ్వరం గతంలో మీరు కట్టినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ లాగా దాని ఏదో టూరిజం ప్లేస్ లాగా బస్సులలో ప్రజల్ని తీసుకెళ్ళి చూపించారు. కూలిపోయిన తర్వాత ఎందుకు చూపించట్లేదు? రైట్. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు కూలగొట్టినా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినాం, మొన్న ఇంకొకటి కూలగొట్టిన దగ్గర అధికారులు చెప్తున్న దగ్గర పోయి చూడండి, అక్కడ చెరువు ఆక్రమణకు గురైందా లేదా, వాస్తవానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా మీరు చూసి మీరు సందర్శించినాక రామూర్తి గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం సంగతి ఓకే, మీరు ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫై చేశామన్నారు. వీళ్ళు చెప్పిన ఏది కూడా ఏ ఒక్క దాని మీద కూడా ఇప్పటి వరకు మా ఎమ్మెల్యేలపై కానీ లేదా గత మంత్రులపై కానీ లేదా గుత్తగా గుడ్డగాల్చి మీద వేసింది తప్ప ఎక్కడ ప్రూవ్ చేయలేదు. కాళేశ్వరం కానీ, గొర్రెల స్కామ్ కానీ, లేదా ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇంకా ఏదైనా మాటలు చెప్పడే ఊకే ఏమైనా దోసుకున్నారు అనే ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప వీళ్ళు ఇచ్చిన హామీలను పక్కతో పట్టించడానికి ప్రజలు మీద పడుతుంటే రామూర్తి గారు 8వ బ్లాక్ లో 6 పిల్లలు కుంగింది. మొత్తం మీడియా మొత్తం దాని మీద ఉంది. ఇక రైతుల ఆందోళన పోయినాయి. ఏ టీవీలో రైతుల దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే రైతులు ఎక్కడ రావడం లేదు. ఇక ఇదే వస్తుంది. దీని వల్ల వచ్చే లాభం ఏంటండి ప్రజలకు? ఇదొక కీలకమైన ప్రశ్న. తీసుకో వాళ్ళకు అన్ని రకాల అందసత్యం గారు ఒకసారి వెళ్దాం. ఒక నిమిషం అందసత్యం గారు ఒకసారి వెళ్దాం. సత్యం గారు, ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయని ఒక అనుమానం. ఎందుకంటే ఇవాళ ఒకటి రుణమాఫీకి సంబంధించి డిస్కషన్ నిజంగా ఒక స్థాయికి వచ్చింది, అది ఆగిపోయింది.
లేకపోతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం పైన ఆల్మోస్ట్ డిస్కషన్ అన్నది ఆగిపోయింది. మిగిలిన అంశాలు లేకపోతే వీళ్ళు ఏవైతే ఇంతకుముందు ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పారో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన చర్చ జరగకుండా ఉండేందుకు, ఈ చర్చనే ఎక్కువ జనాల్లో ఉండేందుకు అనుకూలంగానే ఇవాళ నాగార్జున ఇల్లు కూలగొట్టారు కాబట్టి ఇవాళ వాస్తవానికి ఈ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలా కాకుండా వేరేది జరుగుంటే దీని మీద అంత పెద్ద చర్చ జరిగేది కాబట్టి చర్చ కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సెలబ్రిటీ జోడికి పోతే ఇటువంటి ప్రచారమే వస్తుందండి. ఒక పొలిటికల్ లీడరు పోయి అదే పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీ కాకుండా మరొక కాలేజీ ఓనర్ మీద కేసు పెడితే ఇట్లా ప్రచారం రాదు. అట్లాగే నాగార్జున కాకుండా మరొక కూడా కొడితే రాదు. ప్రభుత్వం కాదు, అసలు సెలబ్రిటీలు పొలిటికల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏ రంగంలో అయినా పెద్ద మనుషుల జోలికి పోతే ఇటువంటి ప్రచారం వస్తుంది. అది కాబట్టి ఇది న్యాచురల్. రెండోది, సమస్యలు పరిష్కరించాలనేటప్పుడు దానికి ఇప్పుడు ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే సిబిఐ ఇవాళ సిపి శ్రీనివాసరెడ్డి పోయి సిబిఐ డైరెక్టర్ని కలిశాడు. మాకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వకపోతే వాళ్ళని మేము పట్టుకోయితే కాదని. అందుకని సిబిఐ అలౌ చేయాలి, రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలి, అప్పుడు ఆ ప్రభాకర్ రావుని పట్టుకు రావాలి. కాబట్టి ప్రొసీజర్లు అదే విధంగా లాంగ్ ప్రొసీజర్ ఉంది. అట్లా మిగతా వాటికి కూడా ఇప్పుడు కాళేశ్వరం ఉంది. కాళేశ్వరం ఎందుకు ఎమ్మటే అరెస్ట్ చేయలేదని బీజేపీ వాళ్ళు అడుగుతారు. కానీ ఇవాళ ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ రాకుండా అలౌ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఒక్కొక్క దానికి అసలు ఆ కమిషన్ మ్యాండేటే లేదు. అవినీతి గురించి మాట్లాడే మ్యాండేటే లేదు. కావాలంటే చదవండి. కాదు ఇచ్చిన తర్వాత అది కరెక్టా కాదు, నెగిటివ్ పాజిటివ్ తర్వాత మనం కన్క్లూజన్కి వస్తాం. అసలు ముందే ఎక్స్పెక్టేషన్ చేస్తే కాదు వినండి, కాదు అసలు వాళ్ళ అవినీతి కాదండి. రిపోర్ట్ ఆధారంగా మనం నెగిటివ్ పాజిటివ్ రిపోర్ట్ కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత అది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందని మనకు అంచనా వస్తుంది. ముందే నెగిటివ్ అంటే ప్రీఫిక్స్ ఐడియా అయిపోతుంది. కాబట్టి అది కన్క్లూజన్ వచ్చిందానికి ఏం మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు మీరే అన్నారు కదా రామూర్తి గారు, గొర్రెల స్కామ్ అనేది తేల్చలేదు, కాళేశ్వరం అనేది తేల్చలేదు అంటే వాటి మీద ఎంక్వైరీ అయినాక కన్క్లూజన్ వస్తే కాబట్టి జరిగిందని అనుకో, గొర్రెల స్కామ్ జరిగిందని అనుకో, దాని మీద ఎంక్వైరీ జరగని ఎట్టా అవుతుంది సార్ అంటారు మీరు. కాబట్టి ఎంక్వైరీలు అయినాక కన్క్లూజన్స్ తర్వాత డెసిషన్ మేకింగ్ ఉంటుంది. కాబట్టి ఒకదానికి ఒకటి మళ్ళించడానికి అనేటప్పుడు ప్రభుత్వానికి వచ్చే లాభం చెప్పండి. ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి? రాజు నాయక్ గారిని అడుగుదాం. ముందు వినండి. ఇంకొక 200 గోల కొడితే చెరువులు విముక్తం అవుతాయి. కాబట్టి ప్రజలకు లాభం. ప్రభుత్వం ఏం లాభం వచ్చిందని అడుగుతారేంటి? ప్రజలకు లాభం వచ్చిందని అడగాలి. ఖచ్చితంగా లాభమే. ఇప్పుడు 3 ఎకరాలు అక్కడ ఎకరం 40 కోట్లు ఉంటుంది. 3 ఎకరాలు వచ్చిందంటే 120 కోట్లు ప్రజల ఆస్తి రక్షించబడ్డట్టే. అటువంటి 200 డిస్మెంటల్ చేస్తే ఇవాళ ఉన్నటువంటి చెరువులన్నీ విభక్తం అయిపోతుంటాయి. ప్రొసీజర్ అన్ని అధికారాలు మీ చేతిలో ఉన్నాయి, అన్ని పత్రాలు మీ చేతిలో ఉన్నాయి. నిరూపించండి, పగలగొట్టండి. రామూర్తి గారు చెప్పే విధానం ఇప్పుడు రామూర్తి గారు కేసీఆర్ కుటుంబాన్ని చేయలేస్తే గానీ వాళ్ళు సంతోషపడే పరిస్థితి. అదొక ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడతారా రామూర్తి గారు? అంటే చట్టాలు మీరు గౌరవించరా? ఇప్పుడు చట్టం ఇప్పుడు ఇక్కడ ఆ ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓవైపు స్టే ఉన్నప్పుడు గౌరవించినట్టే స్టే ఉన్నప్పుడు నాగార్జున దీని మీద ఆల్రెడీ కోర్టులో దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్నప్పుడు అంత అర్జెంటుగా కేవలం నోటీసులు తీసుకెళ్లి గోడ మీద అట్టబెట్టేసి మీరు వాటిని కూల్చాల్సిన అవసరం ఏముంది? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే నాకు మీరు ప్రూవ్ చేయండి, నేనే కూల్చేవాడిని అనే మాట కూడా నాగార్జున మాట్లాడుతున్నారు. రామచంద్ర నాయక్ గారు అటగాదండి, 9 ఏళ్ల నుంచి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కోసం ఎందుకు ప్రయత్నం చేసిండు? అంటే ఆలోచించుడైతే ఆయన పర్సెప్షన్ ఆయన పర్సెప్షన్ లో ఇవాళ చూస్తే ఏంటంటే కేవలం నాగార్జున అనే ఒక ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం ఇవాళ ఇక్కడ చేసింది అన్నదానికి మేబీ అంటే రామచంద్ర అంటే ఒక ఇంటర్ప్రిటేషన్ ఇది కరెక్ట్ అవ్వాలని గ్యారంటీ లేదు. బట్ ఇప్పుడు ఓవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ లో రామూర్తి గారు
రామమూర్తి గారు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నాగార్జున గారి ఇప్పుడు కన్వెన్షన్ ఇష్యూ మీద 16లోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు మీరు చూసిరు. అదే క్వశ్చన్. రెండవది అప్పుడు మాట్లాడారు కాబట్టి కూలగొట్టారు. ఆయనకి అది ఆ పర్సనల్ గ్రడ్జ్ ఉంది. రెండవది ఆ రోజు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళిన తర్వాత వెంటనే నాగార్జున గారు పోయి కేసీఆర్ని కలవడం, ఒక అంతర్గతంగా ఒప్పందం చేసుకోవడం జరగడం వల్లనే ఇన్ని రోజులు జాప్యం జరిగింది. ఇది వాస్తవం. అదేవిధంగా బఫర్ జోన్లో కట్టిన అనేది అక్కడ వాస్తవాలు మీరు అక్కడ ఫిజికల్గా పోతే తెలుస్తూనే ఉంటుంది, కనబడుతూనే ఉంటుంది. దాంట్లో దాపరికం లేదు, రహస్యం లేదు. అలాంటి జల వనరులను కాపాడాలన్నా వద్దా? దానికి స్పష్టంగా సమాధానం మీరు ఎందుకు చెప్పట్లేదు? రాత్రి కూలగొట్టినామా తెల్లారి కూలగొట్టినా కాదు విషయం. మనం మంచి పని చేస్తున్నాం, ప్రభుత్వం మంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఒక ప్రశ్న నడుస్తుంది, మీరు దానికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి కూతురుకి సంబంధించిన అంటే అక్కడ సెలబ్రేషన్స్ ఏమో అదే కన్వెన్షన్లో సెంటర్లో చేశారు. ఇవాళ అధికారంలోకి రాగానే దాన్నే కూల్చేశారు. దానికి తెలీదా? అలాంటిది ఆక్రమణలోకి గురైన ఒక ప్రాంతంలో ఎందుకు నేను ఒక ఈవెంట్ని చేయాలి, లేకపోతే వాళ్ళకి అప్పుడు లక్షలు ఎందుకు బిల్లు కట్టాలి అన్న విషయం. ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఫంక్షన్ హాల్స్ అవైలబిలిటీని బట్టి మనం నిర్ణయిస్తాం తప్ప అది బఫర్ జోన్లో కట్టిందా లేకపోతే పట్టాలంటే అవన్నీ చూసి ఎవరు మనం ఆ డేట్ ఫిక్స్ చేసుకోం. దానికి దీనికి సంబంధాలు పొందడం లేని మనం ప్రస్తావన తీసుకురావద్దు. తప్పకుండా దాని మీద ఎలిగేషన్ ఉందనే విషయం నాగార్జున గారికి తెలుసు. నాగార్జున గారు దాన్ని అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేయడం కూడా ప్రయత్నాలు చేసిర్రు. సరే, ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం. నాగార్జున గారు కూడా ఈరోజు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత శ్రీమంతుడు ఎవరంటే నాగార్జున. అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ చేస్తున్నా కానీ ఇండస్ట్రీ వాళ్ళు సంతోషపడాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆలోచించాలా. ఈరోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ద్వారానే కదా డ్రగ్స్ ఇక్కడ మన హైదరాబాద్లో చలామణి అయ్యేది. కాబట్టి డ్రగ్స్ కానీ ఈ అక్రమ కూల్చివేతలు కానీ తప్పకుండా ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ నాయకులు దీన్ని సమర్థించాలా. ఈ భవిష్యత్తు నగర అభివృద్ధికై పాటుపడాలి. కంక్లూజన్ అమర్నాథ్ గారు, కంక్లూజన్కి వెళ్దాం మనము. అంటే ఫైనల్గా ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా, లేదా ఇంకెక్కడైనా మళ్ళీ బ్రేక్స్ పడతాయి అనుకుంటున్నారా? టైం తక్కువ ఉంది, కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. అంటే ఇది ఒక మంచి బిగినింగ్ అనే నేను అనుకుంటానండి. ఎందుకంటే కన్వెన్షన్ అంటూ ఇంకా వందల వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ దీంతో పాటు నేను మళ్ళీ పదే అదే చెప్తున్నాను, పొల్యూషన్ అండ్ సీవరేజ్ ట్రీట్మెంట్ ఇవి రెండు గిట్ట చేసుకోకుంటే మనం ఏదో ఇదంతా హీరో నలుగురు విలన్లు కొట్టడంటే ఉంటుంది. ఇది ఏదో 4 తీసేసి ఇట్లనే మనం చర్చలు పెట్టేసి మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నట్టు కాకుండా దయచేసి మీ కార్యాచరణ దాకా వారు భట్టి గారు చెప్పారని చెప్తున్నారు కానీ ఆ కార్యాచరణ బయటకు రావాలి. ఎందుకంటే గెలిచినప్పటి నుంచి 100 విషయాలు చెప్పారు, దానిలో ఒకటి కూడా చేయలేదు. ఇది చేయాలని కోరుకుంటున్నా. రామచంద్ర నాయక్ గారికి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ పార్టీలో వారు కూడా చర్చించి ఇప్పుడు మన ముందు ఎట్లా మాట్లాడుతున్నారో అక్కడ కూడా కొంచెం గట్టిగా మాట్లాడి అదేదో కార్యాచరణ మాకు ఇస్తే మనం కూడా మానిటర్ చేయడానికి ఉంటుంది. అంటే ప్రజల తరపున పొలిటికల్ అబ్జర్వర్. షూర్ రామూర్తి గారు, ఫైనల్ పాయింట్, కంక్లూజన్. ఇప్పుడు మా కేటీఆర్ గారు మొన్న ఒకటి పేర్లు అన్ని చెప్పారండి. వీళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మా పార్టీలో అప్పుడు గతంలో ఉన్న వాళ్ళవి కూడా ఉన్నాయి, మీరు కూలగొడతారా అన్నారు. నేనేమంటున్నా, ఎవరి కూలగొడతారు ఎవరి అది చేస్తారని నేను ఆ జోలికి పోతాను. మీరు ఒక వైట్ పేపర్ ని వెంటనే రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రశ్నకు అక్కడ సమాధానం దొరికినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. నోటీసులు ఇవ్వండి, టైం బాండ్ పెట్టండి, కూలగొట్టండి, ఎవరు అభ్యంతరం పెట్టరు. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. రైట్, సత్యం గారు, కంక్లూజన్ ప్లీజ్. ఇప్పుడు పర్యావరణవేత్తలు గత 2 దశాబ్దాలుగా కొట్లాడుతున్నారు ఇదంతా చేయాలని. ఇప్పుడు పని మొదలు పెట్టిరు కాబట్టి ఇండిఫరెంట్ అసలు పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తాయా లేదా అనే కాకుండా స్వచ్ఛంద సంస్థలు ఈ హైడ్రాని ముందుకు తీసుకుపోవడానికి పర్యావరణవేత్తలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. సైకలాజికల్ గా మోరల్ గా హైడ్రాని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తే ఇంకా ఒక మోరల్ సపోర్ట్ దొరికేటువంటి అవకాశం ఉంది. లింగం గారు, లాస్ట్ పాయింట్, కంక్లూజన్ ప్లీజ్. నేను అదే అండి, ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు, తెలంగాణలో సబ్బండ వర్గాలు ఇవాళ దాన్ని వెల్కమ్ చేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో దయచేసి మీ యొక్క రాజకీయాలు ఇట్లాంటి దాని మీద చేయకండి. మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి ఇవాళ, ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇవాళ భవిష్యత్ తరాలకు మనం అందించాలి. ఇవాళ ఆల్రెడీ ఇట్లా కబ్జాలకు గురైపోతుంటే ఇవాళ దేశంలో ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఐటీ మినిస్టర్ మీరు చూడండి, మొన్ననే వెళ్ళి అమెరికా, సౌత్ కొరియా గురించి
నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి హైదరాబాద్ ని ప్రపంచానికి ఒక గ్లోబల్ హెడ్ గా నిలవబోతుంది ఇలా ఈవెన్. ఇట్లాంటి సమయంలో దయచేసి మీరు రాజకీయాలు చేయకండి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయండి. రామచంద్ర గారు లాస్ట్ పాయింట్, హైదరాబాద్ కక్ష సాధింపు చర్యలకు కాదు, రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి మంచి కోసమే జరుగుతుందని చెప్పి ఫైనల్ మీరు దాన్ని ఇప్పటికీ కన్ఫర్మ్ చేస్తారా? అదే కంట్రోల్ అవుతుందా? యా, తప్పకుండా ఇది హైదరాబాద్ భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు. అదేవిధంగా 400 సంవత్సరాల మరి చరిత్ర గల హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందే ఒక సిటీగా దీన్ని రూపొందించడమే లక్ష్యంగా రైట్. ముఖ్యమంత్రి గారు హైడ్రా కార్యాచరణ ఉంటుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవు, ఎలాంటి కక్ష సాధింపులు లేవు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లింగం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నసత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు, అలాగే రామమూర్తి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ పరిణామాలన్నీ మంచి దానికోసం జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఆహ్వానించాల్సిందని కోరుకుంటున్నారు. నిజంగానే ఏమైనా చట్టపరంగా ఏమైనా తప్పులు ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని చూసుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ చర్యలు ఎలాగో జరుగుతాయి. బట్ ఓవరాల్గా కోరుకునేది మాత్రం ఒక స్వచ్ఛ హైదరాబాద్ని, ఒక మంచి హైదరాబాద్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుందన్నమాట మాత్రం దాన్ని ఖచ్చితంగా అందరం ఆహ్వానిద్దాము, ఆ వైపుగానే వెళ్దామని అందరం కోరుకుందాం.